సిలువలో సాగిందియాట కరుణామయుని దయగల పాత్ర. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క భయంకర భారమైన కొయ్యను మోసుకుంటూ ఆ యొక్క గొల్గొతా లాస్ట్గా శిఖరం పీక్కి వెళ్ళాలి, పీక్కి వెళ్ళాలి, శిఖరంలోకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఆ ఎక్కే విధానాన్ని మీరు ఆత్మీయంగా చూడగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కేటువంటి ఆ దృశ్యాన్ని నువ్వు చూస్తే గుండెలు బాదుకుంటావు. అసలు ఈరోజు ఇంటికి కూడా బాగు ఆ విధంగా ప్రలాపించి రొమ్ము గుర్తుకుంటూ ప్రభు దగ్గర తరలిస్తావు. ఆ విధంగా ప్రభు వారిని మోచుకుంటూ పైకి ఆ యొక్క రోమా సైనికులు తీసుకువెళ్తుంటే ఎంత స్థితిని ఎదుర్కొంటున్నాడు ప్రభు అని ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆ విధంగా పైకి తీసుకువెళ్ళారు. పైకి తీసుకువెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి చెప్తారా? మీకేమైనా తెలిస్తే? పైకి తీసుకువెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, క్రింది ఏమి విచిత్రమైన పనులు జరిగినాయి. క్రింది విచిత్రమైన పనులు జరిగినాయి. కొందరు చనిపోయిన ఇంట్లో ప్రలాపించి ఏడిపిస్తుంటే కొందరు అల్లాంతరాల నుండి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి? అవును, కొన్ని బాధలు కలిగిన వ్యక్తి కుటుంబంలో వేదనతో దిగజారిపోతుంటే ఇక్కడ అపహసించి హేళన చేసే రకాలు గుమ్ముగుర్తూ ఉంటాయి. ఇలాగ రకరకమైన వ్యక్తులు ఉంటున్నారు లోకములు. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారిని పీక్కు తీసుకువెళితే కింద ఏమి జరిగిందో తెలుసా అండి? ఏమండి? ఆయన వస్త్రమును చీట్లు వేసి పంచుకున్నారు. ఎంత విషాదకరమైన సంగతి మీద ఆలోచించారు. ఏం చేశారంట? పంచుకున్నారు. ఏమండి? ఇది నీది, ఇది నాదా? ఇది నీదంతా, అది నాదంతా. దావీదు 22వ కీర్తన రాసినట్లుగా అది నెరవేర్చాలి. అలాగే దేవుని బిడ్డలారా, ప్రభు వారిని పైకి తీసుకువెళ్ళిన తర్వాత పైకి ఎత్తే ముందుగానే ఒకటి ప్రభు వారిని సిలువ మీద పట్టుకుపెట్టి 2 చేతులు చాచి కాలు మీద కాలు పెట్టి ఆ కొయ్యి తిన్నట్టు కొయ్య మీద పొడవుగా కొయ్య మీద అలాగా పెట్టి పడుండ పెట్టారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఇది కథ అనుకుంటున్నారా? లేదంటే నా కోసం జరిగిన సంఘటన, నన్ను రక్షించడానికి జరిగినటువంటి ఒక బలియాగం అనుకుంటున్నాను? నిజం చెప్పండి. పై వాళ్ళు చెప్పండి, నిజమేనా? అవును, బాగా అర్థం చేసుకోండి. అప్పుడు చేతులలో మీకు దిగకూడదు. మామూలుగా కొన్ని పాటలలో, సిలువ పాటలలో గ్రాఫిక్స్ చూపిస్తుంటేనే కొన్ని చూడలేము. అవునా కాదు? నేను చూడలేను. మరి ఇది వాస్తవానికి యాస్టిస్గా జరిగింది అంటే అసలు చూడటానికి కష్టమే కనబడతాం. ఆలోచించండి. కాలు మీద కాలు పెట్టి మేకు దిగకూడితే 2 కాళ్ళలో కూడా చెప్పులోకి వెళ్ళాలి. ఏమండి? 2 కాళ్ళలో కూడా ఎక్కడికెళ్ళాలి? లోపల కుయ్యిలోకి దిగబడాలి. అంత మాత్రం చేతనే కాదు అమ్మా. అన్నికి కొంత రాసి పెట్టారుగా, అది కూడా సిలువ కొట్టేసే ఎత్తాలి. అది రాయకుండా పెట్టకుండా ఎత్తనే ఎత్తాలి. అది పెట్టారు, ఇప్పుడు ఎత్తాలిగా. ఏమండి? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. దైవాది చెప్పడానికి నాకు చేతగా వినపడదు కనుక మీ మనసులో ఆలోచన చేస్తాను. కింది వారు నాకు చెప్పండి. ఇప్పుడు సిలువ మీద ప్రభు యేసుక్రీస్తు బొరుండ పెట్టి మేకులు కొట్టేశారు. ఆ తర్వాత గది కూడా కొట్టారు. ఇప్పుడు ఎత్తేశారు. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువ మీద ఆధార
వీటి మీద ఎన్ని శిలలు? 3 శిలలు. ఎన్ని శిలలు చెప్పండి? ఆధారం లేదు. 3 శిలల మీద నేను చెప్తాను, ఎన్ని గంటలు లెక్క పెట్టుకోండి. ఆ విధంగా ప్రభువును శుక్రవారం ఉదయం 9 గంటలకు వేశారు. ప్రాణము ఊపిరి విడిచినది, చనిపోయినది 3 గంటలు. ఈ మధ్య టైం ఎంత లెక్క పెట్టాలి అమ్మా? 6 గంటలు 3 మేకుల మీద యేసు ప్రభువును విలువలాడారు. దేవునికి స్తోత్రము. మన రాజులకు రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు వాడు. 3 మేకులు, ఓన్లీ 3 nails. ఆయన వేలబడ్డాడు 6 గంటలు. 6 గంటలు ఆలోచించండి దేవుని పిల్ల. 6 గంటలు. ఒక్కరు కోమాకు వెళ్తే చాలా కాలం ఉంటున్నారు. ఆయన ఎప్పుడు ఉండకుందండి, ఆయన ఎప్పుడు ఉండాలి కోమాలు అని చెబుతున్నారు. వీళ్ళందరూ కోమాలు వేరు. ప్రభు యేసు క్రీస్తు వారు ప్రాణములో ఉన్నటువంటి కోమాలు. అలాగా 6 గంటల పాటు ఆ యొక్క గుర్తుమిట్టాడుతుంది అని ఉన్నటువంటిది. పైన ఎండ తీవ్రత, బాడీలో శరీరంలో ఉన్న రక్తం అంతా ఒలికించి నీటితో సహా పోతూ ఉన్నది. త్రాణ లేదు, శక్తి లేదు. ఆ విధముగా 6 గంటలు ఏమండి, ప్రభు ప్రాణం ఇస్తే సూర్యుడు కూడా చూడలేక గర్భంలోకి వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. సృష్టించిన దేవుని చేత సృష్టించబడింది చూడలేకపోయిందంట. ఎక్కడ పోయిందంట? వెళ్ళిపోయిందంట. గర్భం అంటే అమ్మ గర్భ. దాన్ని ఉదయించింది, ఈస్ట్ని ఉదయించింది, అక్కడికి వెళ్ళిపోయింది. చూసారండి, ప్రకృతి విలువలాడేది. యేసు ప్రభు చనిపోతే ప్రకృతి విలువలాడింది, ప్రాచీన విలువలాడారు. పిల్లగా ఆలోచించండి. 6 గంటల సేపు ఆ యొక్క మేకుల మీదనే ప్రభు శిలువలో కొట్టుమిట్టాడటం జరిగింది. అందుకు పాట ఉన్నది, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకి ఈ విధముగా 6 గంటల్లో ఆ సేవలో 3 మేకుల మీద నల్లికి వేలాడుతున్నాడు. ఎవరి కోసం చెప్పండి అమ్మా? ఎవరు మట్టుకు నా కోసం అని, మా కోసం అనే మాట వాడద్దు, చెప్తున్నాను. ఎవరి కోసం? నా కోసం. ఈ విధంగా నల్లికి వేలాడుతున్న ప్రభు యేసు క్రీస్తు వారు ఈ విధంగా సేవలో ఆ విధంగా తమ గుర్తుపెట్టుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ఇక 7 మాటలు చెప్పుకుందాము. అందరం లేచబడ్డాము. ఒకసారి లేచబడ్డాము. కొంచెం కాళ్ళు నొప్పులు ఉండవని తెలుసుకుంటాం. దయచేసి అందరం లేచబడ్డాము. కింద వారు పై వారు అందరూ కూడా దయచేసి అందరం లేచబడ్డాము. అందరం లేచబడ్డాము. కొంచెం పాట పాడండి, ఒక పాట పాడండి. దయచేసి పాడాలి. ఏ పాట ఎట్లాంటి పాట పాడినా పడలేదు, పాడండి. అందరూ పాడండి, పాడండి అమ్మాయి. విలువైనా నీ ప్రేమ
చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము. దేవుని బిడ్డలారా, మన మధ్య ఉన్న పెద్ద మేరీ చాలా త్వరగా బైబిల్ తీసుకుంటుంది. మన మధ్య ఉన్న పెద్ద మేరీ చాలా తొందరగా వచ్చి బైబిల్ తీసుకుంటుంది. అందరూ లేటుగా తీసుకున్నారు, పాపం ముందుగా వచ్చి తీసుకుంటుంది. కనుక అందరము బైబిల్ ఇద్దాము. బైబిల్ పూర్తి చేసిన సందర్భంలో ఆమె కోసం రాసి ఉంచాను. ఆ బైబిల్ ఆమెకి ఇవ్వాలి కదండి, న్యాయం కదా, అందుకని ఇద్దాము. అందరూ చప్పట్ల కొడుతూ ఇద్దాము. సరే, లాస్ట్ మాట, లాస్ట్ వర్డ్ అంటే 7th వర్డ్ మన మధ్య ఉన్నటువంటి రవి గారు తీసుకుంటారు. మిగిలిన 6 దాదాపుగా సమయము 1:25. గాడ్స్ టైం 3 o'clock. నువ్వు కూడా మాట్లాడతావా? సరే, దేని గురించి కూడా పెద్ద సిగ్గా చిన్నతనమా? సరే, దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయం ఏమిటంటే తక్కువ సమయం ఉంది కనుక 10 minutes తీసుకోవాలి. ఏమనుకోవద్దు. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం, ఒకసారి రిమైండ్ చేసుకుందాం. గాడ్స్ టైం. వాట్ ఈస్ గాడ్స్ టైం? ఇప్పుడే నేను చెప్పింది 3 o'clock. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏ టైం ఇది అంటే అర్థమైంది తెలుగులో? దేవుని సమయం. ఎన్ని గంటలకు? 3 గంటలకు యేసు ప్రభువారు చనిపోయారు కనుక ఇది దేవుని సమయం. కనుక దేవుని సమయం మించి మనం వాడుకోవద్దు. చెప్పేవారు ఇప్పుడు మాట్లాడే ఇద్దరు నేనైనా సరే టైం ఫాలో అవుతూ ముందుకు కొనసాగుదాం. సరే, మంచిది. జీసస్ 7 words మాట్లాడుకుందాం. ఆన్ చేశారా లైవ్? సరే, ఒకటి మరి మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక అంతే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ మాట దేనికి సాధించమంటే ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. క్షమించమని కోరాడు యేసు ప్రభువు. క్షమించేశాడు ఆల్రెడీ. యావత్ ప్రపంచాన్ని, నన్ను కొట్టిన వారిని, తిట్టిన వారిని, పొడిచిన వారిని, ఇంకా నిందించిన వారిని, దూషించిన వారిని, అపహసించిన వారిని, సులువుగా అప్పగించిన వారిని, సర్వ మానవుల్ని ఏం చేస్తాడంటున్నాడు. కనుక ఈ మాట ద్వారా మనం కూడా ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే క్షమిద్దాం. క్షమాగుణము కలిగి ఉన్నాం. ఎప్పుడెప్పుడో పెట్టుకొని అది లోక సంబంధ సమస్య. నువ్వు పెట్టుకోవద్దు. ఇది నువ్వు పెట్టుకోవడం వల్ల నీకు దేవుని రాజ్యానికి అభ్యంతరం. వెళ్ళలేమండి. నొసత రాసుకోండి. శత్రు శేషం, 2 శేషం, ఈ 2 కూడాను దేవుని రాజ్యం తీసుకెళ్ళవు. కనుక నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు లోక సంబంధం వల్ల ఉండి దాంతో నాకేం పని, వీడితో ఏ పని, దాంతోనో వీడితో నీకు పని లేదు. ఏసైతో పని ఉంది. దేవుని స్తోత్రం. ఎవరితో పని? అంతే. నువ్వు ఏసైతో పని ఉంది. నువ్వు సమాధానకరంగా జీవిస్తేనే తప్ప నీకు అక్కడ మాత్రం ప్రవేశం ఉండదు అనే సంగతి మర్చిపోవద్దు. మీకంటే మహామహా కొదులు కూడాను దేవుని యొక్క సన్నిధిలో
ముందుకు సాగుతూ సమాధానకరంగా పోతున్నారు. ఏమండి, ఏమేమో హృదయాల్లో దాచిపెట్టుకుంటారు మురిగిపోయినట్టుగా. ఎప్పుడెప్పుడో తంతులు, ఎప్పుడెప్పుడో పరిస్థితులు, ఎప్పుడెప్పుడో ఏమో చేస్తారు. ఉదయం అంతా కుళ్ళిపోయి అమ్మ పొంగిపోతూ, అమ్మ మురికి గుంట గుంటగానే ఉంటుంది. దాన్ని బాగు చేస్తే ఎవరున్నాడు? పాత నీరు వస్తే బాగుంది. మీరు పాత నీరు రాదుగా, క్షమించండి, పాత నీరు రాదుగా. నీ జీవితానికి చక్క వాక్యం విని అనుభవం ఉంటే ఈ ముఖం అంతా, ఈ నీరంతా, ముందు నీరంతా పోతుంది. లేదు కాదు, అప్పుడు క్షమాగుణం వస్తుంది. క్షమాగుణం చాలా విలువైనది. క్షమించే మనసు చాలా విలువైనది. దేవుని బిడ్డలారా, అవును, ఇది నేర్చుకోండి. బైబిల్ నెరవేర్చినట్టు ఆది కాలం ప్రకటన నువ్వు నెరవేర్చావు అంటే అర్థం ఏంటంటే నువ్వు క్షమించావు, ఇది నెరవేర్చావు. మొదటి మాట కనుక దేవుడు వాక్యం చదివిస్తుంది. తండ్రి ఎందుకు ఎదగదు? అందరూ తెలుసు, ఎదగదేం లేదు. తండ్రికి చెప్తున్నాడు. కుమారుడు సిలువలో మాట్లాడుతూ తండ్రికి అప్పగిస్తున్నాడు. అయ్యా, ఎరగలేదు, ఎరగక సిలువ వేస్తారు, ఎరగ కూడా దెబ్బలు కొట్టారు, ఎరగక బట్టల పీకి వేస్తారు, పుచ్చుకున్నారు, ఎరగక బండ కిరీటం పెట్టి ప్రభా ఇదిగో తల మీద ఎన్నారాయణ రాశారయ్యా, ఎరగతే ఎరుక ఈ పల్లిపోటు ముడిచారయ్యా, ఎరుక నిర్మించారు, దూషించారు, ఓ నాన్న గందరగోళం చేశారు. ఈ విధంగా రకరకాలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడాను కుమారుడు క్షమించేస్తాడు. అని ఒకసారి ఒక్కొక్క మాట ఆది కాలం నుంచి చూస్తాను. నేను చదవనకు వద్దు, నేను డిఫరెన్స్ చెప్పకుండా టూకీగా మీకు లాగేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఆది కాలం నుండి కూడా మనం చూసినట్లయితే ఆదాము హవ్వల్ని ఆదిలోనే దేవుడు క్షమించకపోతే ఇంతవరకు కథ వచ్చేది కాదు. వచ్చేదా? చెప్పలేమండి, కథ ఎంత దూరం వచ్చేదా? అసలు సంఘం ఎత్తబడుతుంది, యేసుప్రభు వద్దడంతా అని కూడా చెప్పలేదు. ఆయన క్షమించకపోతే ఆ రోజులోనే బిగినింగ్లోనే వాళ్ళు పాపం చేశారు. పాపం వచ్చినా సరే దేవాది దేవుడు వారి జీవితాలను సరి చేసి ఆ రోజునే ఏ రోజులో ఒక రక్షణ తీసుకొచ్చాడు. విమోచన కర్తగా దేవుడు వచ్చి గొర్రె పిల్లలను వధించి ఆ యొక్క చొక్కాలకు తొడిగించి వారిని అక్కడి నుంచి చక్కగా ఇచ్చేశాడు. దేవుని బిడ్డలారా, క్షమించబట్టే ఎంత ఆ యొక్క క్రీస్తు పొరలోనే బలియాగం, అక్కడ సిలువ బలియాగం అక్కడ ఏదోలోనే జరిగిపోయింది. చిన్నది. అలాగే రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఆది కాలంలోని యేసేపు విషయంలో మనందరూ తెలుసు, బాగా తెలుసు. అన్నలు గుర్తుపెట్టాడు, ఆ తర్వాత అన్నలు కూడా తమ్ముడు గుర్తుపెట్టాడు. తండ్రి చనిపోయాడు. ఇంకా వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు రాలేదు, కొద్ది దినంలోనే ఉండిపోయారు. 70 మంది అక్కడ అయ్యారు. తెలిపెట్టారా? ఆ 12 మంది వాళ్ళు కూడా అన్నలను గుర్తుపట్టి తమ్ముడు పైన ఏమైనా చేస్తాడేమో, మనం పాపం చేస్తాము కదా, వ్యతిరేకించాము కదా అని చెప్పి అనుకుంటున్నప్పుడు అమ్మా చాలా తెలివిగలిగిన వాడు కదా, మంచి జ్ఞానవంతుడు, ద్విభాష అన్నారు కదా. గమనించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారిని క్షమించడం జరిగింది. దేవుని బిడ్డలారా, క్షమించుట అనేది బైబిల్ గ్రంథంలో ఆది కాలం నుంచి ప్రారంభమైంది. ఈ విధంగా దేవాది దేవుడు నన్ను కూడా క్షమించేసి ఈ వ్రత నిబంధనలో ఆయనలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి పాపలు క్షమించడం ద్వారా ఒక ఉన్నతమైనటువంటి కృపా సమాధానం మాకు అనుగ్రహించిన దేవుడు. అందుకని మొదటగా ఆయన మాట్లాడాడు సిలువలో, తండ్రి వీరేమి చేస్తున్నారో క్షమించండి.
యేసు ప్రభువే మనల్ని క్షమించేశారు. అందుకే పరలోక ప్రార్థన ఒక మాట ఉంది, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఇతరులను అని గబోబా వల్లి చేస్తాను. ఇక్కడ ఉన్నప్పుడు నేను గబోబా చెప్పండి అంటానా, 2 నిమిషాలు కూడా పట్టదండి. చేయమంటున్నాను అర్థం కాదండి. నేను వంతనం ఎత్తుకోవాలి ఏమంటే అర్థం అందరూ తీరిగా చెప్పొచ్చుగా, అయ్యా మా పాపలు మీరు క్షమించిన మేము కూడా ఇతరుల పాపలు క్షమిస్తామని అంటే చక్కగా చెప్పొచ్చు కదండి. చెప్పనట్లా వెళ్ళొచ్చు అందరూ గమ్మకు అడుగుతూ తినాలి కదండి. కనుక క్షమించుట దేవుడి గొప్ప కృపాన్ని గ్రహించండి. ఏమండి కనుక నువ్వు పెట్టుకోవద్దు, ఇంకోటి పోవద్దు, ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వద్దు. నీ ఆస్తులు అంతస్తులు ఎందుకు పనికిరావు, దేవునికి సమానంగా క్షమించడానికి. క్షమించ అనే మాట కింద ఇది అసలు నీకు ఏమీ ఉన్నా సరే పనికిరా. దేవుని రాజ్యాన్ని అంత విలువైంది, దానికోసమే నీ జీవితాన్ని తృణప్రాయంగా ఎంచుకో. యేసు ప్రభు నీ కోసం నా కోసం ఎంచుకుంటుంది. ఎందుకు ఎంచుకో? అంతలో ప్రెస్టేజ్ ఏబ్బా క్షమించడం దేవుడి యొక్క కృప. పైవారు ఉంటున్నారా? క్షమించడం దేవుని ఇచ్చిన కృప, గొప్ప గుణదర్శనంలో ఇది మొదటిది. ప్రభు ఇచ్చిన మనకు గుణలక్షణంలో ఇది కలిగి ఉండడం నేర్చుకోండి. అవి వస్తుంటే ఏమిటో వస్తుంది. అంతరాని వాళ్ళు చూపిపోయినట్టుగా పోతా ఉంటారండి కొంతమంది. అయితే అసలు ఇదేంటండి దేవుడు అది చెప్పాడండి, దేవుడు అది చెప్పాడా? చెప్పలేదే. నిన్న ఆ విధంగా సైడ్కి వెళ్ళమని గోడకో తగలమని చెప్పలేదే దేవుడు. సరే వాళ్ళంతా లోక సంబంధాలు, నీకెవరు రాము? నువ్వు ఎన్ని వాక్యాలు వింటున్నావు ఎప్పుడు నేర్చుకుంటావు? ఎంత ప్రార్థన చేస్తున్నావు ఎప్పుడు నేర్చుకుంటావు? ఏమండి దేవుడితో నడుస్తున్నానని చెప్తున్నావు ఎప్పుడు అలవర్చుకుంటావు? సరే ఆలోచన చేయి. క్షమించడం నేర్చుకోవాలి. అందుకని ఉడకబడిగా చేయబాకండి. ఆరాధన తీసుకో సొంతం అయింది, అందుకని ఇప్పుడు తీసుకుందాం అనుకున్నా. రుచి తెలియదు ఇవ్వు క్షమించలేమ్మా అంటే పై మొక్కు పెడతా చెప్పండి. ఉరుక్కుబడి క్షమించడానికి దేవుడు బాగా తెలుసు. అది హృదయంలో నుండి వచ్చిందా పైకి అంటున్నావా? చాలా ప్రమాదం. ఆలోచించండి. క్షమించగలిగితే హృదయపూర్వకంగా క్షమించు, లేదంటే ఆగిపో. మీకు అవసరం కింద ఉంది, కింద ఒక సిద్ధపరచబడి ఉంది. దాని పేరు నీకు తెలుసు. నేను చెప్పేది ఏముంటుంది? కుదరు చక్కగా ప్రశాంతంగా ఉంది అక్కడ, అంతే. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా క్షమించేశాడండి. కుటుంబంలో చెప్పి సింహభూమిలో వేసిన వాళ్ళని కూడా దారి నిలుస్తాను క్షమించేస్తాను. కుటుంబంలో చెప్పి అగ్నిగుండంలో పడవేసినట్టు వాటిని కూడా నువ్వు శక్తికమేసి క్షమించేస్తాను. పడకుండా దాన్ని మక్కపోవడమా? నాకు అర్థంగా గుర్తున్నాలి, అర్థమై కాదు. క్షమించడం నేర్చుకోండి. పైవారితో సహా చెప్తున్నాను. ఏదో చెప్పింది అనుకోబాకు, ఇది వాక్యం అనుకోబాకు. నీ జీవితానికి చాలా శ్రేష్టమైనది, విలువైనది. నువ్వేమి రాజ్యంగా పోవాలనుకుంటున్నావా? నీ ప్రెస్టేజ్లు ప్రక్కన పెట్టావు. నీకున్నది ఏదైనా ఉంటే ప్రక్కన పెట్టావు. దేవుని కోసం ఒక మెట్టు దిగు, 10 మెట్లైనా దిగు. ఎవరికంటే ఘనుడు గంజాలుగా ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మన ప్రభువు యేసుక్రీస్తు వారే ఆ ఉన్నతమైన మహిమను విడిచిపెట్టేసి ఈ లోకానికి దోస్తుడిగా, రిక్తుడిగా, ఏమీ లేని వాడిగా వచ్చి తగ్గించుకొని శిలువ మరణానికి వెళ్ళాడు. నీకోసం, నా కోసమే. ఏమండి? క్షమించడం నేర్చుకోండి.
క్షమాపణ చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. అర్థమవుతున్న పైన ఉన్న వారికి నువ్వు క్షమించకపోతే చాలా కష్టకరం. దేవుని రాజ్యం ఏది? దేవుని రాజ్యం ఏది? ప్రభు యొక్క గుడి పరుసనేనా? నేను రోడ్డు ప్రభు సింహాసనాన్ని కూర్చోబెట్టుకునేది. ఇక్కడి నుంచి ఇంచి కథలు అది గుర్తించుకో. ఏమండి, ఈ భూమి మీద నుండి ఇంచి కూడా నువ్వు కథలు లేకపోవడం. నీకు మొదట్లోనే నీకు క్షమాపణలు కూడా లేకపోతే ఎక్కడ కదులుతావమ్మా? క్షమించే మనసు కావాలని దేవుడు దీని ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా నీకు నాకు తెలియజేది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వలోకాన్ని క్షమించేసి శాంతికి కర్త అయిన దేవుడు, సమాధాన కర్త అయిన దేవుడు బిడ్డలను మనకి ఇలాంటి కృపను అనుగ్రహించాడు. ఇది మొదటి మాట. రెండో మాట, ఒక 10 minutes. మేరీ రెండవ మాట చెప్తున్నది. మరి ముఖమైనా కనపడుతుందో లేదో నాకు తెలియదు. మరి అక్కడే నిలబడుతుంట. నిలబడి మరి ఏం చేద్దాం? దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు శిలువలో పలికిన రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. చిన్న మాటలు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అయిన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు, సిలువలో మీరు పలికిన రెండవ మాట యొక్క ఉద్దేశం గురించి మాట్లాడిన ప్రభు ఎన్నికలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు తండ్రి, నాయన దేనికి పనికిరాను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, నేను కూడా నా తండ్రి మీ సిలువ రక్తం చేత కడగబడినదా ఈ రీతిగా నిలబడటానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు సిలువలో మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువు అని యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట. ఎవరితో పలికారు? కుడి పక్కనున్న దొంగతో మాట్లాడారు. దొంగతో మాట్లాడటం ఏంటి? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడు కదా, ఆయన పాపుల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. దొంగలతో ఎందుకు మాట్లాడాలి? ఈరోజు నేనైనా సమాజంలో ఎక్కడైనా ఇప్పుడు జరుగుతున్న వేరియేషన్ అంతా అదే కదా. డిఫరెంట్గా ఉండాలి, లేదంటే ప్రత్యేకించబడి ఉండాలి, వారితో మనకెందుకు, లేదా స్టేటస్, అనేక విషయాల్లో ఇప్పుడు లోకం అంతా కూడా సతమతమైపోతుంది. కానీ ప్రభు విషయంలో అలా కాదు. దొంగతో మాట్లాడాడు. యేసు ప్రభు వారి సిలువలో దెబ్బలతోటి, గాయాలతోటి, రక్తం కారుతూ, ఆయన శరీరం కూడా దున్నబడినట్లుగా, ముద్దలుగా, మాంసపు ముద్దలు కూడా నేల మీద రాలినాయి. ఆయన ప్రయాణం చాలా జరిగిందని, అంతకు ముందు రోజు నుంచి ఆయన భోజనం కానీ పానీయం కానీ ఏమీ తీసుకోలేదని అందరికీ తెలుసు. మనం బైబిల్ చదువుకుంటాము. అయితే ప్రభు సిలువలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఏదైనా ఒక గాయం తగిలితే అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం, లేదా ఒక తలకు దెబ్బ తగిలితే అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. ఆయన అప్పగింపబడిన రాత్రి నుంచి భోజనం తీసుకోలేదు, పానీయం తీసుకోలేదు. పైపెచ్చు ప్రభు ఎంతో వేదనతోటి ప్రార్థన చేస్తే ఆయన చెమట కూడా రక్తపు బిందువులుగా మారింది అన్నారు. అవును కదా, అంత బలమైన స్థితిలో ప్రభు ఉన్నాడు. ఆయన అక్కడ నుంచి 9 గంటలకి సిలువ వేశారు. సిలువ వేయబడినప్పుడు ఆయన రక్తం కూడా కారుతుందిగా సిలువలో. ఆయన అయినా అన్కాన్షియస్గా వెళ్ళలేదు. ప్రభువుకు తెలియాలి, ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన ఫుల్ కాన్షియస్లో, అంటే ఆయన అన్ని తెలిసి సమస్తమును నెరవేర్చవలసి ఉంది. కాబట్టి ఆయన చాలా జ్ఞానంతో మాట్లాడాడు, నీవు నాతో కూడా పరదేశంలో నుండు. నేను అంత జ్ఞానం నాకు లేదు, కానీ నేను అనుకున్నాను ప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఆయన పుట్టి సజీవంగా ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడే సమాజ మందిరంలో మాట్లాడాడు. ఆయన ఎంతో మందిని క్షమించాడు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఇంకా పాపం
చెయ్యొద్దన్నాడు. రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీని ఆదరించాడు. ఆయన ఎన్నో బలమైన కార్యాలు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు కదా. అప్పుడు ప్రభువుతో పాటు ఎంతో మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు కదా. మరి సమాజ మందిరంలో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన్ని గమనిస్తూ తిరిగారు కదా. ఆయన చేత క్షమింపబడిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళతో ఎవరితో చెప్పలేదు ఈ మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఇక నువ్వు పాపం చేయకుండా ఉంటే నాతో ఉంటావు. లేదా శిష్యుడు అనబడిన వారిని ఎవరిని అనలేదు. ప్రభువా నీ కోసం నేను ప్రాణాన్ని ఇస్తానన్న పేతురుతో కూడా ఆయన మాట్లాడలేదండి. తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను ఉన్నాడు, తన రొమ్మను ఆనుకొని ఉన్న యోహాను కూడా ఉన్నారు. అయితే వారికి ప్రత్యేకింపబడిన స్థానం ఉంది, కానీ ఈ మాట మాట్లాడలేదు. కానీ సిలువలోనే ఎందుకు మాట్లాడాడు? అది కూడా ప్రభుతో ఎంత జర్నీ చేశాడు? సిలువ పక్కన ఉన్న దొంగ, చెప్పండి, ప్రభువుకి సిలువలో వేయబడిన దొంగకి ఎంత సమయం వారి సంభాషణ అయినా, ఆయన ప్రభువును గమనించటమైనా ఎంతసేపు చేశాడు? ఆయన సమయం చాలా కొద్ది సమయం. సహజంగా 6 గంటలు సిలువలో ఆయన ఉన్నప్పుడు రెండో మాటకు వచ్చేసరికి కనీసం 45 నిమిషాల తర్వాత రెండో మాట మాట్లాడాడు అనుకుందాం. ఈ 2 మాటల్లోనే అసలు ఆయనకు ఆ స్థానం ఎందుకు వచ్చింది? ప్రభువుని చూస్తున్నప్పుడు ఆయన సహనాన్ని, ఆయన ఓర్పుని, ఆయన సిలువలో అలాగ కొడుతున్నప్పుడు ఆయన దైవ కుమారుడని కింద నుండి గేలి చేస్తూ, నీవు నిజంగా దైవ కుమారుడు అయితే 3 రోజుల్లో కట్టి పడగొడితే కట్టితే లేపుతానన్నావు కదయ్యా అనని హేళన చేస్తున్న మాటలు, ప్రభువు యొక్క సహనాన్ని, ఓర్పుని సిలువలో దొంగ చూశాడండి. దొంగ చూడబట్టే ఆయనకు ఆ ఘనత, ఆ ధన్యత వచ్చింది, మరి ఏది కాదు. పైపెచ్చు ప్రభు సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు కదా. వెంటనే తనలో తాను నేను దొంగనన్న రిపెంటెన్స్ వచ్చింది. వెంటనే ప్రభు క్షమిస్తాడంట, ఈయన క్షమాపణ కలుగు చేసేవాడంట. కేవలం ఈయన మాత్రమే, ఈయన రక్తం మాత్రమే క్షమాపణ కలుగు చేస్తుంది, పాపాలను కడిగి వేస్తుందని తన హృదయంలో నమ్మాడు. ప్రభు ఎలాగ సిలువ వేయబడ్డాడో దొంగ కూడా అలాగే సిలువ వేయబడ్డాడు. ప్రాణం పోయే స్థితిలో ఎవరికైనా కావాల్సింది ఏంటి? నన్ను ఎవరైనా రక్షిస్తారేమోనని, లేదంటే ఎవరైనా దాహం, ప్రభువుకైనట్టు అతను కూడా దాహం అయింది. ఎందుకు ఇలాంటి స్థితి వచ్చిందనో, తన స్థితిని తాను జ్ఞాపకం చేసుకోకుండా భవిష్యత్తులో ఎవరైనా రక్షిస్తారేమో, ఇప్పుడైనా ఈ ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారేమోనని. ఇప్పుడు నేనైనా నాకు కావాల్సింది ఏదో కనపడిన రాజ్యం కాదు, ఏదో క్షమిస్తాడంటే ఈ మాటలు అసలు పట్టవు. కానీ ఆ దొంగ తనను తాను ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని, నేను పాపిని, నేను తల్లి గర్భంలో పాపినని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈయన క్షమిస్తాడంట నేను నమ్మాడు. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, శిష్యులు ఇంతమంది నేను నశించిపోవచ్చున్న గొర్రెల యొద్దకు వచ్చానంటే ఎవరికి అర్థం కాలేదు. అసలు ప్రభువు గురించి ధర్మశాస్త్ర గ్రంథం క్లియర్గా వ్రాయబడి ఉంది, రాబోచున్న క్రీస్తు అని. అయినా అది ఎవ్వరికి అర్థం కాలేదు. యూదులందరూ, శిష్యులందరూ, వీళ్ళందరూ ప్రభు బోధలు విన్నోళ్లే, వీళ్ళందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా రాబో క్రీస్తు మెస్సయ్య ఎవరో వస్తారంట అని తెలిసిన వాళ్ళే. కానీ వాని ఎదుటకు వచ్చినప్పుడు ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. దొంగ మీద, సిలువ మీద ఉన్న దొంగకి జ్ఞాపకం వచ్చింది. సిలువ మీద ఉన్న దొంగకి అర్థమైంది ఈయనే నశించుతున్న వారిని రక్షించేవాడని. అసలు ప్రభువుతో చేసిన ఆ 2 గంటల జర్నీలో ఎవ్వరు, అఫ్కోర్స్ మన పితరులు కూడా వాగ్దానం చేయబడిన రీతిగా వారు తాను పొందబో స్థితిని, పౌర స్థితిని కళ్ళతో చూడకపోయినా తన మనోనేత్రాలతో చూశారు, విశ్వాసం ద్వారా చూశారని మనం ఎన్నో వాక్యాలు విన్నాం. వారికి కూడా ఉంది. కానీ ఆ 2 గంటల జర్నీలో అసలు ప్రభువుని ఎంత హత్తుకున్నాడో. ఇంత సమయం ఉంది కానీ నేను హత్తుకోలేకపోయాను. నేను అదే అనుకున్నాను, ఎంత సమయంలో నేను ఏ రీతిగా కూడా హత్తుకోలేకపోయాను ప్రభా. ఏదో ఒక రకంగా నీకు అవమానకరంగానే ఉన్నానే, నీతో నేను ఇంత నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను కానీ నీలాగా పరిపూర్ణంగా మారలేకపోతున్నానే. 2 గంటల వ్యవధిలో ఆ దొంగకు కలిగిన మారు మనసు ఏంటి? అసలు ఆ గొప్పతనం ఏంటి? అది అతని గొప్పతనం. యేసు ప్రభు వారు మళ్ళీ ఏదో దెబ్బలు తగిలి అని ఆయన ఏదో బాధలోనో కాన్షియస్ లేకుండా మాట్లాడాల. ఆయన పూర్తిగా కాన్షియస్ లో ఉండి మాట్లాడాడు, నాతో కూడా నువ్వు ఉంటావు పరదేశంలో అని. ఆ మాటని ఇచ్చిన అతను, తీసుకున్న అతను, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం, క్షమాపణను ఎంత చక్కగా తీసుకున్నాడో ఆ దొంగ. ఆ మనసులో ఉన్న అతని పశ్చాత్తాపాన్ని ప్రభువు చూశాడు కనుక వెంటనే ఆయనకి నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు.
ఈ 2 గంటల జర్నీలో ప్రభు చనిపోయిన తర్వాత ప్రభుతో పాటు ఆయన కూడా పాతాళానికి వెళ్ళాడు. మనం విన్నాం. ఆయనతో పాటు ప్రభుతో పాటు కూడా వెళ్ళి అక్కడ ప్రభు తను కనపరుచుకునే స్థితిని మొత్తం చూశాడు. ఎంత ధన్యతో! నిజంగా కొత్త నిబంధన గ్రంథంలో ప్రభుతో పాటు ఎంతో మంది ఉన్నారు. ఆయనతో ఎన్నో అనుభవాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. శిష్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, మరి అరిమతి యోసేపు అని వారు ఉన్నారు. ఆ మార్గం మధ్యలో మరి ఆయన ప్రభు అయిన తల్లి ఎంతో మంది ఉన్నారండి. ఏడ్చిన వారు ఉన్నారు, ఆయన వెంట పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు, ఆయన చూద్దామని వచ్చిన వారు ఉన్నారు, ఎందరో ఉన్నారు. కానీ ప్రభు ఈ మాట ఆ యొక్క శిష్యుడైన ఆ యొక్క సిలువ మీద ఉన్న దొంగతో అనటం ఎంతో గొప్ప విషయం. ఇంకా సమయం ఉంది, ఎంతో సమయం ఉంది ఇంకా మనకి. కానీ ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగలాగా ఉండలేకపోతున్నాం. ఆ యొక్క మర్మం ఏమిటో, ఆ యొక్క పశ్చాత్తాపం ఏమిటో మనం తెలుసుకుంటే ఇక ముందైనా రాబో దినాల్లో ప్రభు రాకుండా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మనం ఆ సమయాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ప్రభువుకు వందనాలు తెలియచేసుకుంటూ ఆ యొక్క సిలువ మీద ఉన్న దొంగలాగా వెంటనే ప్రభువుని హత్తుకుని ఆ యొక్క గొప్ప స్థితి నాలోను మనలో రావాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. చాలా సంతోషకరము. బాగా మాట్లాడినందుకు వేరేకి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేద్దాం సంఘం తరపున. మంచిది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న రేజ్ చేద్దాం. చాలా మంది అడుగుతున్నటువంటి విషయము ఏమిటంటే కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగకు బాప్తిస్తం లేదు అనే విషయము. ఆ స్పాట్లో లేదు, టైం లేదు. అది గమనించాలి. ఉన్న వాళ్ళు వినియోగించుకోవాలి, కానీ లేని వాళ్ళకి లేదు, అంతే. అది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. మంచిది. దేవాది దేవుడు శిలువలో పలికిన ఆ 2వ మాట అది దేవాది దేవుడు చక్కగా తెలియజేసినందుకు మంచిది. ఎంతైనా మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ కుడి ప్రక్కన దొంగ ఎవరో కాదండి. బైబిల్స్ మనందరం చదువుతున్నాం. విధవరాలి కుమారుడు, చనిపోయి తిరిగి లేచినటువంటి విధవరాలి కుమారుడు అని బైబిల్ నిర్ధారించింది. దేవుడి స్తోత్రం. మంచిది. 3వ మాటగా మనందరం కూడాను ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయం తీయాలని చెప్తున్నాను. దయచేసి 26వ వచనం చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అంతే. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ 3వ మాట యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డలను కన్ని పెంచి పోషించి ఎంతో ప్రేమగా ఉన్నత స్థితిలో తీసుకొచ్చినట్టు వారు ప్రపంచము నిండుగా ఉన్నారు. మంచిది. ఈ మాట బాధ్యతను తెలియచేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, బిడ్డ గర్భం క్షమించండి, తల్లి గర్భం ధరించిన దగ్గర నుండి ఆ తర్వాత బిడ్డను కనిన దగ్గర తర్వాత అనుక్షణము అనుదినము కంటి పాప వల్లే కాపాడుతూ ఇలాగా క్షణము ఆమె యొక్క ఒడిలో కౌలులో హత్తుకుంటూ ఇంత వారిని అంత వారిని అంతటి వారిని ఎంతో వారిని ఎన్నో కళ్ళగని ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దుతుంది. ఎందుకు 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 ఆమె తిన్నదో లేదో, ఏమి వండమో లేవో,
ఆ తర్వాత సంగతి బిడ్డల యొక్క క్షేమం, చాలా ఉన్నత బాగోగులు, చాలా వారి భవిష్యత్తును ఊహించలేదంతా ఊక వెళ్ళిపోతుంది. ఎందుకు? ఏమంటే ఎందుకు చెప్పాలి మీరంతా? ఎందుకు? రేపటి దినమున వారు ఏదో ఒక విషయములలో ఆదుకుంటారు, బాగా చూసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయక ఆ బిడ్డల విషయంలో ముందంజ వేస్తూమంటారు కదా. కనుక బాధ్యత బిడ్డలకు ఉంది అని అంటానికి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి, ఒక చిన్న సీనరీ గమనించాలి. ఆత్మీయముగా దేవాది దేవుడిని ఆ మరియు కదలికెత్తనెత్తుగా నీ ఎదురుగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో నలిగి కొట్టబడి త్రాణం లేక నేను నిన్న కూర్చుని యేసు ప్రభువు శిలువకు తీసుకువచ్చి ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఉన్నటువంటి సమయమును ప్రభువారు మాట్లాడే ప్రతి మాట నేను క్యాల్కులేషన్ చేశాను. నిన్న ఒక్కొక్క మాటకు 43 నిమిషములు పట్టింది. ఒక్కొక్క మాటకు 43 నిమిషాలు పట్టింది. మాటకు 43 నిమిషాలు గ్యాప్ వచ్చింది. వెళ్ళారా? ఈ విధముగా 43 నిమిషాలు గ్యాప్ వచ్చిందంటే ఒక మాటకు గ్యాప్ ఎంత పట్టింది కదా. దేవాది దేవుని యొక్క ఆ యొక్క రక్తమంతా ఒలిగిపోయింది నీటితో సహా. ఎంత తీవ్రత, చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దేవుడు చల్లని మెల్లని స్వరముతో ఒక్కొక్క మాట గ్యాప్తో మాట్లాడుతున్నప్పుడు అది ఎంత శ్రేష్టమైన మాటో మనం గమనించాలి. ఇక్కడ కూడాను సిలువలో తల్లిని అలాగ చూస్తూ ఎదురుకున్న తల్లి ఇలా చూస్తూ ఉంది. వాడిని ఎలా చూస్తూ ఉంది. వారు మాట్లాడలేదు. ఏమండి? ఆమె గర్భము ధరించిన దగ్గర నుంచి నిందలు అవమానములు మొత్తం జ్ఞాపకం చేసుకుని ఉంటుంది. ఆ కుమారి విషయంలో ఎంత త్యాగపూర్వకంగా ఆమె ఉన్నదో లేఖనములన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నది. ఒకనొక సమయం అందు 12 ఏళ్ల వలుడుగా ఉన్నప్పుడు యెరూషలేము పట్టణంలో తప్పించుకు వెళ్ళాడు యేసు ప్రభువారు. అప్పుడు వెతికారు, నాయన నీ కోసమే కష్టపడి వెతికినాను, నేను తండ్రి పల్లె మీద ఉన్నానని మీకు తెలియదా అని అడిగాడు. ఇలాంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుని ఉంటుంది పాపం. తల్లి దేవుని బిడ్డ కుమారుడు కోసం ఇలాగనే వెళ్ళింది ఒకనొక సమయంలో. అయ్యా ఈ తల్లిని సహోదరులు వచ్చారు. ఎవరు? నా తల్లి, నా తండ్రి, నా చిత్తము తండ్రి చిత్తము చేయాలి అన్న మాట కూడాను తలపోసుకుని ఉంటుంది. ఇవన్నీ కూడాను మౌని శివులో ఉన్నటువంటి కుమారుడు చూస్తూ అలాగ ఊరుకుంటూ పోయింది. సార్ నువ్వు ఆలోచించే తల్లిగా మీరందరూ కన్నటువంటి తల్లిలే పైవారితో సహా మీరందరూ పిల్లలు కన్నా తల్లిలే.
ఒకసారి ఆలోచించాలి. వన్న తలపోసుకున్నది, మారు మాటలే లేఖన మన నెరవేరు ప్రకారంగా కుమారుడు ఇలాగా అయ్యాడు అనే సంగతి కూడా ఆమెకు బాగా తెలుసు. తండ్రి కుమారుడు చెప్పాడు, అమ్మా ఇదిగో. ఎందుకని అమ్మా? అసలు జస్ట్ కుమారుడు ఎవరు? యేసు ప్రభు అని. ఏమండి, మరి బాధ్యతలు సమస్తం వారి మీదే ఉంటాయి దాదాపుగా. అయితే ప్రభు యొక్క స్థితి అలాగా లేదు కదా. అందుకని కుమారుడు యోహాను గారికి అప్పగిస్తూ ఇదిగో నీ కుమారుడు అప్పగించాడు అంటే అర్థం ఏంటి అమ్మ? అప్పటికే యేసేపు చెప్పలేమండి. యేసేపు ఏమయ్యాడు? చనిపోయాడు. యేసేపు చనిపోయాడు కనుక ఆమె విధవరాలుగా ఉండిపోయింది. కనుక ఇప్పుడు ఆమెకి బాగోగులు చూసేవారు కావాలి. అందుకని దేవాది దేవుడు యోహానుగా అప్పగిస్తాడు బాధ్యతలు నెరవేర్చమన్నట్టే. దేవుని బిడ్డలారా, మనం కూడా కాస్త ఇలాంటివి గమనించండి. కొన్ని పరిస్థితులు కుటుంబంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిల్లలు చాలా వ్యతిరేకతలు, మాటలు కానీ వారి యొక్క జీవితము కానీ వారి విధి విధానాలు కానీ కనిపిస్తూనే ఉంటాయి. సహజమే, ఇది నేను చూస్తాను చాలా చోట్ల. కానీ దేవుడు బిడ్డ ఒక వయసు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు కూడా వస్తుంది. కానీ దేవుని ఎదిగిన నీవు, వాక్యం వింటున్న నీవు ఏమండి, తల్లిదండ్రులు బానిసలుగా ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమండి, ఎందుకని ఇంత ప్రమాదం చేస్తే నీకు బానిసలా? పరువా బానిసలుగా మారిపోవటానికి? బాగోగులు చూడటం కాకుండా బానిసలాగా చూడటం ఏమిటి? ఆలోచించండి. చివరి దినాలు ప్రభు చెప్తున్నాడు, బాధ్యతలు ప్రేరేపిస్తున్నాడు, బాధ్యతలు స్వీకరించని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడన్నట్లు ఆయన తండ్రిని తండ్రిగా, తల్లిని తల్లిగా ప్రేమించి గౌరవించి చూడటం చాలా యోగ్యత అని గ్రహించాడు. కనుక శిలువ మీద నుండి దిగి రాలేదు. కనుక ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో కుమారుడు అని చెప్పి తల్లికి అప్పగించేసాడు. చెబుతున్నాను, మన బాధ్యతలు మర్చిపోవద్దు. కొంచెం చదువు వస్తే చాలు. అబ్బో అసలు ఏమవుతుందో తెలియదు. 10th వస్తేనే ఆగట్లేదు. అమ్మాయిలు ఆగట్లు, అబ్బాయిలు ఆగట్లేదు. లేండి, అనుమానం చూడట్లేదండి. అసలు నాకు ప్రపంచం అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు కష్టపడి త్యాగం చేసి కూలీ నాలి చేసి నేను ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చిన తల్లిని తండ్రిని విశ్వసిస్తున్నాను. ఆజ్ఞలు చెప్పమంటే ఈ ఆజ్ఞలు బాగా వాళ్ళే చెప్తాను. నువ్వు తల్లిదండ్రులు సన్మానించు. మరి ఏది ఏం సన్మానిస్తున్నావు? ఏం గౌరవిస్తున్నావు? ఏం ప్రేమ చూపిస్తున్నావు? ఆ బాధ్యతలు బాగోగులు చూడటం బిడ్డల యొక్క కర్తవ్యం. అప్పుడు నీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? భోజన పిల్లల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. ఫస్ట్ నీ పేరెంట్స్ నువ్వు చూస్తే నెక్స్ట్ నీ పిల్లలు. ఏమండి, అది గుర్తుంచు, అది గుర్తుంచుకో. అవును, ఇంతకుముందు నా షాలో బ్రదర్ ఇంటికి వెళ్తే
వాళ్ళ తండ్రిని వాళ్ళు అట్లా చూసా, వాళ్ళని నేను చూసా. అవునండి, చాలా వాళ్ళకున్న దానిలోనే చాలా బాగా చూస్తున్నాను. బాధ్యతను ప్రేరేపించాలి, బాధ్యత స్వీకరించు అంటే కానీ బానిసలాగా చదవద్దు. నా స్లావరీ ఏంటంటే రాగం వచ్చినా చెయ్యాలి, వస్తువులు వచ్చినా చెయ్యాలి. ఏమండి ఏమే నేను రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పూజ చేసైనా, ఇంకొకరు చేసైనా నిన్ను పెంచి ఇంకొక పని చేసిందే, అందుకని కొంచెం మంచి పని నువ్వు చేపిస్తున్నావా? జాగ్రత్త సుమా, బాధ్యతను స్వీకరించు. యేసు ప్రభువు 3వ మాటగా చెప్పాడు. అలా చదువు. అంత అవసరం లేదు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను చాలు. కనుక behold your son. తన బాధ్యతలన్నీ కూడా దిగంపై వసిస్తారు. ఒకరు కావాలి కదా, తల్లిపోయిన తర్వాత మోసేవాళ్ళు 7 మంది వస్తారు. అప్పుడు ఎందుకు నువ్వు మైపోయినా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. ఏమండి, నువ్వు మొయ్యిపోయినా సరే మున్సిపాలిటీ వాళ్ళు 7 మంది వస్తారు. ఉంచరు అసలు డెడ్ బాడీ ఉంచుతారా? మరి మరి మోయడానికి కాదు నువ్వు వచ్చేది, బాధ్యత మోయడానికి నువ్వు ఉండవు. కనుక ఇది గుర్తుంచుకోండి. 3వ మాట ఏమిటి చెప్పండి వాళ్ళందరూ ఒకసారి. అంటే దేనిని ప్రేరేపిస్తుంది? బాధ్యతను పురికొల్పుతుంది, ప్రేరేపిస్తున్నది, బాధ్యత స్వీకరించని చెప్తుంది. కనుక అది చేయండి. ఇకపోతే 4వ మాట మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 కలిసి ఉంటాయి. దాన్ని చాలు. దేవుని బిడ్డలారా, ఈ 4వ మాటలో దేవుని యొక్క సహాయం కోరుకున్నాడు కుమారుడు. ఇంకొక విషయం అండి, ప్రభువు గెత్సెమనేలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుని దూత బలపరచండి. ఇక్కడ ఈ మాటతో ఆకాశం నుండి దేవదూత వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బలపరచండి. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలాగా దేవుడు ఆక్రమించవలసి వచ్చండి? ఎందుకు ఈ విధముగా దేవుడు అంగలార్చవలసి వచ్చండి? నువ్వు దారిని పోతుంటే చిన్న ఏదైనా సరే నీకు ఇది అలాగా ఒక కాలుకు బాగా ఇదైతే అప్పో రక్తం వస్తుందని 100 మందికి చూపిస్తావు, తట్టుకోలేని అంటావు. ఏమండి, చిన్నది ఇంకేదైనా సరే ఒక చిన్న విషయం భరించాలంటే తలకిందలైపోతూ ఉంటాం. కానీ సిలువ యాగము, సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధముగా ఉదయం 9 గంటల నుండి ఈ విధముగా సిలువ మీద
తన యొక్క రక్తమును అంత ప్రవేమ చేస్తూ, అలాగే నీటితో సహా ఒలికించదు, చాలా వేదన పొందుతూ, అంటే దాదాపుగా ప్రాణము కోల్పోయే పరిస్థితులు ఎవరి దేవుడు తండ్రి యొక్క సహాయం వాంఛించాడు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఏలీ ఏలీ లమా సబక్తాని, నా దేవా నా దేవా అని అడిగాడు. కానీ తండ్రి తిరిగి విడవలేదు. అందుకే దేవదూతను పంపించి బలపరచడం జరిగింది. దేవుడి పిల్లల మన కష్ట నష్టంలో, మన బాధల్లో కూడా దేవుడు ఖచ్చితంగా మన బలపరిచే దేవుడు. నీకు కనిపించకుండా, నాకు కనిపించకుండా నీకు పరిచర్య చేయటానికి, నిన్ను బలపరిచేవాడు, అన్ని విషయంలో నేను ఆదరణ నెమ్మది ఇవ్వటానికి నీ ప్రక్కనే ఒక దేవదూతన దేవుడు ఉంచుతాడు. అంతే. దేవుడు స్తోత్రము. కనుక దేవుడి పిల్లలారా, దేవుడు మన దేవుడు ఆదుకునేది. ఎంత కష్టమైన నష్టమైన పరిస్థితుల్లోనైనా సరే ఇక్కడ కుమారుడు కూడా తండ్రి శివులో ఆదుకున్నాడు. ఆ భయంకర పరిస్థితిలో, కఠిన పరిస్థితిలో, ఆ విధంగా 3 మేకుల మీద వేలాడుతున్న సందర్భంలో కుమారుడు ఇంకా వచ్చినప్పుడు కేక పెట్టాడు. కానీ కింది జనము ప్రభుడు మరోలా అర్థం చేసుకుని వాడు ఏలి అని పిలుస్తున్నాడను ఇలాగా రకరకముగా అన్నాడు. కానీ దేవుడు బిడ్డలారా, ఎవడేమి అనుకున్నా సరే దేవుడు విజయశాలిగానే ఉన్నాడని మనకు వర్ణిస్తున్నాడు. కనుక విడువడు అనేటువంటి అర్థం ఇస్తుంది ఈ ఒక 4వ మాట. కనుక నిన్ను కూడా ఏ పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టాడు, ఏ విషయంలో విడిచిపెట్టాడు. ప్రమాదపు అంచులో కూడా వెళ్తున్నా, మనపు అంచులో కూడా వెళ్తున్నా దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. అంతే. ఆ నమ్మకం నీకుంటే కానీ జీవితం చాలా విలువైనదిగా ఉంటుంది. అంతే. కనుక మన దేవుడు విడిచిపెట్టాడు. పాత పాట ఉంటే, సుందరమైన విందుల చేర్చి పరిశుద్ధులతో కలిపితివయ్యా, సుందరమైన విందుల చేర్చి పరిశుద్ధులతో కలిపితివయ్యా, దయములో వందనమార్పించెదను ప్రభువా, వందనమార్పించెదను నిండుగా నా హృదయములో, వందనమార్పించెదను ప్రభువా, వందనమును నిన్ను ఎడబాయనని నా అభయము సన్నిధిన దేవా. కనుక దేవుడు బిడ్డలారా, దేవుడు విడవడని అంటే దేవుడు మన పక్షం ఉన్నాడని ఈ విషయం ద్వారా నువ్వు గ్రహించాలి. ఇకపోతే ఫిఫ్త్ వర్డ్ యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాననెను. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యము యోహాను సువార్త 19:28 వచ్చాను. దప్పికొనుచున్నాను అన్నాడు దేవుడు. ఐ థర్స్ట్, నేను దప్పికొనుచున్నాను. ఈ మాట కింద ఉన్న జనాంగాలకు అదొక రకమైన హేళనగా ఉండవచ్చు. అందుకనే దప్పికొన్నాడు కనుక
స్పంజి చిరకను అందించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నటువంటి తప్పిక ఇది మామూలు విషయం కాదు. దేవుడు ఆలోచించండి, దేవుడు కోరుకున్నదే అమ్మా ఆయన ఆత్మల దాహం, ఆత్మల దాహం, సోల్ విలేజ్, ఆత్మల దాహం. అందుకే 118 అంటాడు దావీదులో ఉంది, నా ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు. అవును, నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు నాకు ఆక్రందించింది అంగలార్చింది అంతేనా? కనుక నా ఇంటిని కూర్చి అనిపించలేదు. ఇలాగే ఆ ఆసక్తి మనం కూడా తెచ్చాం. అందుకే చెప్తున్నాడు, నేను తప్పికొచ్చున్నాను అని. ప్రభు వారు ఈ విధంగా ఆత్మలు దాహము అనేది వెల్లడి చేశారు. ఇది ప్రతి ఒక్కరి మీద భారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది భారం వహించవలసిన వారే. నీకున్నటువంటి కొంచెం అనుభవం ద్వారాను, నీకున్నటువంటి సాక్ష్యం ద్వారాను, నీకు తెలిసిన వాక్యం ద్వారాను, రెండు బిడ్డలారా, నీకు దేవుడు నీ పట్ల చేసిన మేలు ద్వారానైనా సరే, ఏదైనా సరే, నువ్వు రక్షించబడిన జీవితము ఎంత విలువైందో అంత ప్రాముఖ్యమైనది అంత కూడా నువ్వు ఇతరులకు నువ్వు చెప్పడం, దేవుని యొక్క నడిపించడం శ్రేష్టమే, మంచిది. మనం చేయము అనుకోండి, మనం చేయము, చెప్తున్నామండి ఎవరు రావట్లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు, అన్నారు కూడా నిజమండి. కానీ ప్రభువారు 2000 సంవత్సరంలోనే ఆయన ఆత్మల దాహం విషయమై మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు మాట కాదు ఇది. అప్పటి నుండి ఇప్పటికి ఎంతవరకు మనం తీర్చి ఉన్నాం? ఎంతవరకు మనం ఆ విధంగా ప్రభు యొక్క ఆసక్తిని, ఆ దృష్టిను, ఆ దప్పుకుని తీర్చామా? ఏమండి, తీర్చామా? తీర్చేవారుగా ఉన్నామా? సరే ఆలోచించండి. మన మీటింగ్స్ అయినా ఆదివారం బేబీ అన్నది నాతో అక్క చెప్పినది మీతో చెప్పమని చెప్పింది. కాలం లేదు కదా, పరిస్థితులు చాలా అయినాయి కదా, రేపు సంఘం ఎంత పడితే నా పిల్లల పరిస్థితి ఏమిటి? కనుక నా పిల్లల బాప్తిస్తం కావాలి, నేను ఇప్పిస్తాను, అడగమని అక్క ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పమందాక అని చెప్పింది. నేను ఆలోచనలో పెట్టాను, నాగమంటున్నా, మన దగ్గరికి వచ్చే శ్రేష్టమైన దైవజనులను కూడాను నేను ఫోన్లు చేసి సంప్రదించాను. అవునండి, మన దగ్గర వచ్చే పాస్టర్స్ ఆటోమేటిక్ కాదు, కానీ చాలా మంచి అనుభవం కలిగినటువంటి దైవజనుల్ని నేను ఫోన్లు చేసి అడిగాను. పాస్టర్ గారు, ఇది పరిస్థితి, మన సంఘంలో అమ్మాయి ఇలాగంటుంది, ఇలాగ పరిస్థితి అని చెప్పాను. అవును చెప్పాను. ఒక పాస్టర్ గారు అన్నారు, అమ్మ చెన్నైలో చర్చిలో 9 నుండి 13 సంవత్సరాల పిల్లలేనమ్మా, చక్కగా వాళ్ళందరూ కూడా బాప్తిస్తాలు తీసుకుని బలారాధనలో ఉంటున్నారు అని చెప్పాను. నేను కూడా స్వయంగా ఇచ్చానమ్మా నా సంఘంలో 9 సంవత్సరాల నుండి పిల్లలకి అన్నారు. అలాగండి నోట్ అని చెప్పాను. తర్వాత ఇంకొక దైవజనులు అడిగాను నిన్న ఉదయమే, నంది పాస్టర్ గారు ఏంటండి, అమ్మ నేను కూడా మన నల్గొండ మీటింగ్స్కి వెళ్తే ఒక 13 సంవత్సరాల పాప నాకు బాప్తిస్తం కావాలని ఖచ్చితంగా పట్టుబట్టింది, ఇచ్చానమ్మా, నా చేతులతో ఇచ్చాను. ఏమండి, అలాగే ఇంకొక ఊరు ఏదో పేరు చెప్పాడు దగ్గరలోనే, ఈ మధ్య నేనంట నన్ను పిలిచారమ్మా, అక్కడికి వెళితే అక్కడ కూడాను ఒక బాబు 10 సంవత్సరాల లోపు 9-10 లోపు పిల్లలు అడిగితే నేను ఇచ్చాను, పాస్టర్ గారు బలవంతం చేస్తారు, ఇచ్చేసేయండి అని అన్నారు. నా చేతులతో నేను ఇచ్చానమ్మా, ఇస్తున్నా కనుక అమ్మ
మీరు డౌట్ పడవద్దు. అయితే ఒక విషయం, ఆ నడిపించుకునే తల్లి మీద అభారం ఎంత. నేను కూడా అదే చెప్పాను. నాది కాదమ్మా, కొన్ని విషయాలు మాత్రమే నేను హెచ్చరించగలను, మిగిలినంత నువ్వు భరిస్తానంటే మేరీ నేను ముందుకు వస్తా లేకగాను చెప్పండి. నువ్వు చూసుకోవాలి ప్రతిదీ కూడా. బాగా వయసు వచ్చి మెచ్చురితే ఇల్లు పిల్లలే బోల్తాలు పడుతున్నారు కదా, అది అనేవారికి కొంచెం సందేహమే కదా. అందుకని అన్నా, నేను కొంచెం వరకు హెచ్చరించగలను, అంత నువ్వు చూసుకోవాలి, అది నీ బాధ్యత అయితేనే అని కూడా నాకు చెప్పాను. అక్కడ నాదే బాధ్యత. సరే, ఏదైనా దేవుని చిత్తం ప్రార్థన చేయండి. అలాగే దేవుని బిడ్డలారా, ఆత్మల దానికోసం చెప్పాల్సి వచ్చింది. యేసు ప్రభువులు 5వ మాటగా ఆయన బాప్తిస్తున్నారు. అలాగే వైద్యుని గదిలిచ్చా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవు ఎగ్జామ్స్, నేను చూసుకుంటాను. నేను స్తోత్రం, హల్లెలూయా. అలాగే సుందమ్మ బంగారు తల్లి అట్లా ఒప్పించాను నిన్న. ఏందమ్మా బంగారు తల్లి, ఎందు తల్లి అని అన్నాను. మీ అక్క వాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు ఎప్పుడే తీసుకున్నారుగా అన్నాను. తీసుకుంటాను. అలాగే దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవాది దేవుడు ఆత్మదాహము కేక వేశాడు. తప్పుకొనుచున్నాను, నా ఇంటిని గురించి ఆసక్తి భక్షిస్తున్నదని. ఇంకా అనేక మంది నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు. దేవాది దేవుడు నశించిపోతున్న గొర్రెల యొద్దకి వెళ్ళమని శిష్యులు పంపించాడు. మంచివాదాలు అమ్మా, రోగులు కొరకు కాదుగా వైద్యుడు, క్షమించండి, నీ ఆరోగ్యం కలిగిన వారికి కాదు కదా, అనారోగ్యం రోగులకే వైద్యుడు. అలాగే పాపిగా పతనమై చెడిపోయి భ్రష్టత్వంలో దిగజారిపోయి కృంగిపోయి నేసిలిపోయి పాప శాపంతో గొట్టు పెట్టాడుతున్న ప్రజలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా. నువ్వు ప్రపంచం తిరగపోయినా నీ చుట్టూ ఉన్నటువంటి వారిపైనా నువ్వు రక్షించబడిన విధానం, నీవు ఎలాగో దేవుళ్ళకి వచ్చావు చెప్పి కొంత నడిపించే అవకాశం నీ చేతులలోనే, నీ అధీనంలో ఉంది. చేస్తారా? కనుక ప్రభు అన్నారు, ఆత్మభారంతో దేవత దేవుడు అంగలార్చుకున్నాడు. ఎన్నో మాట? 5వ మాట. ఇక ఎన్నో మాట చెప్పుకోవాలి? 6వ మాట. దేవుని బిడ్డలాగా ఒక్కొక్క మాట మన జీవితాల్లో శ్రేష్టమైనదిగా తీసుకోవాలి. ప్రతి మాటకు, ఒక్కొక్క మాటకు గ్యాప్ 43 నిమిషంలో. 43 నిమిషములు ఎందుకు తాళి దేవుడు మాట్లాడవలసి వచ్చింది? ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఏమండి, ఒక్కొక్క మాట ఒక అమూల్యమైనది, ఒక రక్తం లాంటి. ప్రపంచానికి ముఖ్యంగా రక్షించబడిన నీకు నాకు చాలా విలువైన మాట. అవును, మొదటి మాట నుండి 7వ మాట వరకు జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి ఒప్పుకోలు, అలాగే పశ్చాత్తాపంతో, అలాగే ఉన్నతమైన జీవమార్గంలో నడిపించి వ్యక్తిగా నిన్ను నడిపించేటువంటి ప్రతి మాటే. కనుక ఆ మాటను నువ్వు బాగా ఉద్యమగా ఉద్యమంలో స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. సరే, ఇకపోతే 6వ మాటగా చూద్దాం. లూకా సువార్త 7. అది ఏదా మర్చిపోయినా? అది కాదులే, స్వస్థగా కనిపించలేదు. అది తెలుసు, ఇది తెలుసులే. సరే, లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని 19. యోహాను సువార్త 19వ అధ్యాయము
యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సమాప్తము. ఏమిటి సమాప్తము? దేని గురించి సమాప్తము? దేవుడి మాటను ఎందుకు చెప్పవలసి వచ్చినది? మనం ఒకసారి ఆదికాండం నుండి మనం చూసినట్లయితే, దేవుడు 6 దినములు సృష్టిని చేసి 7వ దినం విశ్రమించి ఆయన దానిని క్రమాన్ని పూర్తి చేశాడు. అలాగనే ఇక్కడ కూడా 6 రాత్రి వాళ్ళు 6 సంఖ్య సమాప్తం. 6 సంఖ్య విలువైందేనండి. 6 దేనికి సాధించిన చెప్పండి, చెప్పాను చాలాసార్లు. సంపూర్ణత. అవును, దేవాది దేవుడు ప్రతిదీ కూడా అన్ని విషయాలలో ఆయన సంపూర్ణత చూశాడు. ఆలోచించండి దేవుని వెళ్ళారా, ఇక్కడ కూడా సమాప్తము. దేనికి సమాప్తము, ఎందుకు సమాప్తము అనేది మనం గ్రహించాలి. ప్రభు యొక్క లేఖనములు, ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనములు, ఈ లోకంలో ప్రభువు యొక్క ఆ కార్యక్రమం అంతయు ఏదైతే తండ్రి యొక్క చిత్తానుసారంగా అప్పగించున్నాడో ప్రతి బాధ్యత, ప్రతిదీ కూడాను ఆయన నెరవేర్చి ముగించాడు, సమాప్తి చేశాడు. ఇక మిగిలింది అక్కడ ఏమీ చెప్పండి అమ్మ, మిగిలింది అక్కడ ఏమీ లేదు. అన్ని విషయంలో దేవుడు తండ్రి కొరకు చేశాడు. అందుకని సమాప్తం అన్నాడు. దేవుడు బిడ్డలారా, మనకు ఒక పని అప్పగించినప్పుడు సంపూర్ణంగా చేయగలిగితే దేవునికి ఇస్తున్నాడు. సగం సగం చేసిన దానికి, సంపూర్ణంగా చేసిన దానికి తేడా ఉంటుందండి. కొంచెం పని చేసి తర్వాత వస్తానంటే కాదండి, తర్వాత చేస్తానంటే కాదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకసారి సిలువ బలియాగమే చూసినట్లయితే ఏమండి, సగం సగం ఎక్కడ కూడా చేయలేదండి. ఆయన గెచ్చమైన తోట నుండి అలాగా గొల్గతా వరకు, అలాగే ఆ పర్వతం మీద కూడా చివరి వరకు కూడా ఆయన జీవితాన్ని నీ కోసం, నా కోసం అలాగ ముగించి సమాప్తి అని అన్నాడండి. మన జీవితాలు దేవుని యొక్క సంగతిలో ఆయన పిలుచున్నంత వరకు కూడాను మన ఈ తీరులో మనం ఆయన అప్పగించింది ఏదైతే ఉన్నదో, ఆయన ఏదైతే మనం చేయమన్నాడో అది చక్కగా ముగించేలాగా చూసుకోవాలండి, ముగించేలాగా చూసుకోవాలండి. ఏమండి, అసంపూర్ణంగా దేవుడు నిన్ను పిలవడానికి, దేవుడు రాజ్యానికి అసంపూర్ణంగా పిలవడానికి అది పిలిచేది ఎవరిని అంటే లోకాన్ని, లోకంలో ఉన్న ప్రజలనండి. అకాల మరణాలు ఎందుకు పొందుతున్నారు? భయంకరమైన పరిస్థితులు ఎందుకు ఎదుర్కొని ఏ డిప్రెషన్కు లోన ఎందుకు పోతున్నారు? ఏమంటే కానీ నీకు నాకు ఆ స్థితిని ఇవ్వలేదు దేవుడు. ఆయన ఏదైతే నీకు అప్పగించి ఉన్నాడో, ఏదైతే దేవాది దేవుడు నువ్వు చేయగలవు అనుకుని ఇచ్చాడో, నువ్వు చేయగలిగి అది ముగించేలాగానే ఉండాలి, ముగించేలాగానే ఉండాలి. అప్పుడు నీకు సంతోషం, సమాధానమే కాకుండా దేవుని యొక్క ఒక ఉన్నతమైనటువంటి బహుమానం పొందడమే కాకుండా అన్ని విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లేదండి. దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుని యొక్క చిత్తము నెరవేర్చాడు. ఎంత మాట నెరవేర్చడం అనేది చాలా విలువైన మాట.
కనుక మన జీవితాల్లో నువ్వు నేను మనందరం అలవర్చుకోవాలి. నేను మీటింగ్స్లో మన వాళ్ళ పనులు అన్నీ కూడా బాగా చేస్తారు. నేను చూస్తాను, బాగానే చేస్తాను. ఎవరికైనా కొన్ని పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వచ్చి మళ్ళీ చేస్తా, ఇప్పుడే వస్తా అని పోతారు. వాళ్ళు వస్తారు రాదు అనేది తర్వాత ఏమండి, మనం దేవుడు ఏదైతే అప్పగించాడో పరిపూర్ణంగా నమ్మకంగా యథార్థముగా మనం దాన్ని పూర్తి చేయగలిగితే, ముగించగలిగితే వాళ్ళ మంచి నమ్మకమైన దాసురాలు అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దాన్ని ఏదైనా సరే ముగించడానికి ప్రయత్నించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తువారు తండ్రి ఏదైతే అప్పగించి ఉన్నాడో, ఏ పనైతే ఆయన మీద భారం పెట్టి ఉన్నాడో, ఏ సిలువ యాగమైతే ఆయన మరి తప్పదు అని పెట్టి ఉన్నాడో ఖచ్చితంగా ఆయన నెరవేర్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నెరవేర్చి ఉన్నాడు. ఒక మాట మీరు ఆలోచించండి. పాత ఆది కాండములో ఇస్సాకు విషయం ఆలోచించండి. ఆ యొక్క ఏ కొండ మీదకి వెళ్ళాడు? అరారాతు పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ ఏమైనా సరే తడిసినట్టు, భయపడినట్టు, కిందికి అడవిలో పారిపోయినట్లు ఏమాత్రం లేదండి. కనీయుడు విధేయుడై అబ్రహాము యొక్క తండ్రి మాట విని అప్పటికి అడిగాడు, నాయన దహన బలికి గొర్రె పిల్ల ఏది? ఏమండి అడిగారు కూడా, ఏదో నాయన ఆయనే అనుకోవాలా, ఆ బాలునే అని అనుకోవాలా. కానీ తీసుకువెళ్ళాడు. కట్లు పేరుస్తున్నప్పుడే భయపడాలి. వినండి ఒక మాట, నువ్వు నేను భయపడమా? కట్లు పేరుస్తున్నప్పుడే కుమారుడు ఇస్సాకు భయపడాలి. సరే, బంధించి ఆ కట్ల మీద పన్ను పెట్టినప్పుడైనా సరే భయపడాలి. కానీ తండ్రికి విధేయుడే అలాగ మౌనయ్య అన్నాడు. అందుకనే ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉండిపోయాడు. కనుక ప్రతి కార్యక్రమమైనా, ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా, ఏదైనా సరే దేవుడు నీకు ఏదైతే అప్పగించి ఉన్నాడో దేవుని బిడ్డలారా నమ్మకముగా చేయగలడు. అమ్మా, అది కొడాదెబ్బలా, మరొక ఇదే సరే, ఇంకా ఏమైనా రాపిడే, మరొక ఆర్లే, అనేక పరిస్థితుల సింహాలు బోల్లోకి వెళ్ళాలో, లేదా అనేకమైన పరిస్థితుల్లో ముళ్ళ మధ్య నడవలసి వస్తుందా? ఏమంటే అగ్ని జ్వాలలో నడవాలా? ఏదైతే దేవుడికి అత్యుత్తమైందో దేవుడికి అప్పగించుకుని వెళ్ళగలిగితే నేను విజయం సాధిస్తాను. కనుక నేను తండ్రి అత్యుత్తానుసారంగా కుమారుడు, నువ్వు నాకు అప్పగించిన ఈ సిలువ బలియాగము ఎప్పుడు పత్రిలో చెప్పావు కదా ప్రభు, ఉన్న బలి అంగీకారం నేనే అని చెప్పాను కదా. చదవండి ఎప్పుడు రాష్ట్ర పత్రిక, ఇదిగో అని అంటారు. ఇప్పుడు రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 6-7 వచ్చాను సమయం. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరమును అర్పించినవి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలులను, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. అంతే, కుమారుడు చెప్పేశాడు ధైర్యంగా, నేను వచ్చేసానయ్యా, వచ్చి ఉన్నాను, నేను చిత్తం చేయి.
నేను చిత్తము చేతుకు నా ఆంతర్యములో నా అవయాత్రలో నుండి వచ్చేసిందయ్యా. అదే చేస్తున్నాను, చేసి ముగించేస్తాను. అందుకే సమాప్తమైందని చెప్తున్నాను. మరో మాటగా చెప్పేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నీ కార్యంలో అసంపూర్ణంగా విలువనవా? ఏమండి, దేవుడు ఎప్పుడు అసంపూర్ణంగా పరిపూర్ణం అంటే నీవు కూడా పరిపూర్ణంగా చేయమంటున్నా. యథార్థత, యథార్థత నమ్మకము దేవుడికి ఇష్టం. యథార్థపు వంశులు వారు దీవిపోతారని వాక్యం రాయబడింది. ఆలోచించండి. నువ్వు జీవించబడిన వారిగా ఉండాలి అనుకుంటే యేసు ప్రభువు ఆ భయంకర కఠినమైనటువంటి శాపగ్రస్తమైన బలియాగం లేఖనం ప్రకారం నెరవేర్చి ఉన్నాడు. ఇదిగో నేను వచ్చానయ్యా, నెరవేర్చేస్తాను, సమాప్తం చేసేస్తాను. నువ్వు చెప్తా కనీసం నువ్వు చనిపోయి ఆయన దగ్గర నిలబడినప్పుడైనా ప్రభు అన్ని నేను ముగించుకుని ఇదిగో అయ్యా నేను చేశాను, నా పనితీరు, నా విధి విధానము సమస్తము కూడా ఇదిగో అయ్యా అని చెప్పి చెప్తావా? చెప్పండి, సమాప్తం చేసి నేను చెప్తారా? నీకు బహుమానం రావాలి కదా. కనుక దేవుని కార్యములు చేతులు వెనకంజ వేయవద్దు. దేవుని కృప నువ్వెంత అనుభవిస్తున్నావో అంత దేవుని కార్యముల చేతకు నువ్వు పరుగెత్తు. కార్యములు చేయి. దేవుడు ఏది నీకు అప్పగించాడు, ఏది నీకు అప్పగించాడు, సరే ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను అప్పుడప్పుడు ఈ మందిరం గోడలన్నీ చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను ఎప్పుడు అంతా పాడైపోయింది, బాగుండలేదు, నేను వేయించాలి. ఒక మాటలు నాయన మాటలు 50 దాకా ఉంటాయి అని ఆలోచిస్తాను. కానీ అది పరిస్థితి దేవుడు పని కదా. ఆలోచించండి. ఏది దేవుడు మనకు అప్పగించినది మన నమ్మకంగా చేయగలిగేది ముగించు. యేసు ప్రభువే ఆ భయంకరం అంటే కఠిన శిలువ లేఖనం ప్రకారముగా అమ్మా నా అద్వితీయ కుమారుని పంపించడం వెనుకంజ వేయలేదని అన్నాడు తండ్రి. వెనుకంజ వేయలేదు తండ్రి. అమ్మ తండ్రి మాట విని వచ్చినటువంటి కుమారుడు, వాళ్ళిద్దరి మధ్య బాంధవ్య మోప ఆ యొక్క బంధం ఎంతో గట్టిదో వీళ్ళు ఆలోచించండి. అందుకని అన్నాడు, నేను సమస్తం నెరవేర్చానయ్యా, సమాప్తమైనదే అన్నాడు. అంటే ఈ మధ్యాహ్నం కలిసంలో దేవాది దేవుని యొక్క ప్రభు బట్టి 6 మాటలు 43 నిమిషాలు జ్ఞాపకం మాట్లాడి ఒక్కొక్క దాన్ని సాధిస్తుందా, ఒక్కొక్క దాన్ని ఉద్దేశించి మన ఆత్మ క్షేమాభివృద్ధిలో ఉండాలని, అన్ని విషయంలో మన జీవితములు దేవుడికి అనుకూలముగా మలుచుకోవాలని దేవుడు ఆ సేవలో ఆ విధంగా మాట్లాడిన తీరు అందరి జీవితాల్లో నేను కంటే ఫలింప చేయను అనే 7వ మాట మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ రవి గారు వచ్చి మాట్లాడతారు. ఆ తర్వాత మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందము 7 మాటల విషయం ప్రార్థన చేసుకొని చక్కగా సాగుతున్నాం. రండి. ప్రభునామానికి మహిమ కలుగుగాక. ఇటు రీతిగా మరొక మారు ఎదురు నిలబడి ఆయన సిలువలో పలికినటువంటి మాటలను ప్రకటించడానికి, వివరించడానికి దేవుడు దయచేసినటువంటి సమయం బట్టి ప్రభునామానికి మహిమ కలుగుగాక. అలాగే ఇటు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. 7వ మాట ఒకసారి చదువుకుందాం. లూకా రాసిన శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి
నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విశ్రమలో నాన్న ఇప్పటి వరకు నీవు సిలువలో పలికినటువంటి 6 మాటల గురించి చెప్పుకొని ఉన్నాం, విని ఉన్నాం. ఈ శ్రమలో 7వ మాటను మేము వినబోచుండగా నీవే మాతో మాట్లాడి బలపరచుమని, సహాయము దయచేయమని యేసయ్య నామమున పెట్టి ప్రార్థన అడిగినాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి ముఖ్యంగా దీని వివరంలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే, గడిచిన వారం నాడు తల్లి గారు దైవజనరాలు అనౌన్స్మెంట్ చేశారు. 7 మాటలు ఎవరైనా చెప్పగలిగిన వారు ఉంటే ముందుకు రండి, మీకు పేరిస్తే ఈ సండే ఈ ఫ్రైడే మీకు అవకాశం ఇవ్వబడుతుందని. యాక్చువల్గా బైబిల్ పండితులు, థియాలజిస్ట్, లేకపోతే బైబిల్ని అధ్యయనం చేసిన వీరందరూ చెప్పే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు జన్మించిన కాడ నుండి శిలువ మరణం అయ్యి మరలా పునరుత్థానుడు అయ్యేంత వరకు కూడా ఈ పలికినటువంటి ఈ అన్ని మాటల్లో శ్రేష్టమైన మాటలు ఏమిటంటే ఈ 7 మాటలు. ఈ 7 మాటలను మనం చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఎంత గొప్పగా, ఎంత బాధ్యతగా మనం స్వీకరించాలంటే, దేవా అటువంటి భాగ్యము నాకు కూడా ఇవ్వయ్యా, చెప్పే అవకాశము నాకు ఇవ్వయ్యా అని ఆలోచించేవాడు చాలా మంది ఉన్నారు. కానీ మనలో, మన సంఘములో, మన బిడ్డలలో లేరే అని బాధేస్తుందో. రెండవదిగా, ఒకవేళ చెప్పాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ కూడా సామర్థ్యము లేదా, సాధ్యమైతే దైవజనులు మీకు సమీపంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కాల్ చేసో లేకపోతే కలిసో, అమ్మా నేను ఇది ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలి అని కొంత వివరణ కనుక్కొని తర్వాత దేవుడి సహాయం అడిగి నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా చిన్ననాటి స్నేహితుడు, నా 10th క్లాస్లో క్లాస్మేట్. ఆ తర్వాత ఈ మధ్యలో కలవలేదు. తను బేల్దారి పని చేసుకుంటూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. నిన్నటి సాయంకాల సమయంలో నాకు కాల్ చేశాడు, రవి ఇట్లా మా పాస్టర్ గారు, ఇంతకుముందు నేను వేరే చర్చికి వెళ్ళాను, అంటే ఎక్కడైతే నివాసం ఉన్నానో అక్కడ ఉన్నాను, కానీ ఇప్పుడు వచ్చేసరికి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ వేరే చర్చికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు పిలిచి ఇట్లా 7 మాటలు గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు, ఆ 7 మాటలు అసలు ఏంటో నాకైతే ఏం తెలియదు, 7 మాటలు ఏంటో నాకు చెప్పు అని నన్ను అడిగాడు. సరే 7 మాటలు అంటే ఇవి, ఈ రెఫరెన్సెస్ ఏంటంటే ఇదిగో ఈ వచనాలు, ఈ అధ్యాయాలు అని చెప్పాను. చెప్పిన తర్వాత మరి ఎట్లా అంటే 7 మాటలు నువ్వే చెబుతావా లేకపోతే ఒక మాట చెప్పమన్నాడా ఏంటంటే, సరే ముందు అసలు చూద్దాం అని అన్నాడు. సరే ముందు నువ్వు అసలు ఆ 7 మాటలు ఏమున్నాయి ముందు చదువు అని చెప్పాను. చదివిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేశాడు, రవి నేను ఇట్లా పాస్టర్ గారికి అడిగాను, పాస్టర్ గారు అన్నారు 3వ మాట చెప్పమన్నారు, ఎలా చెప్పాలి, అసలు ఏ మాట, అందులో ఉన్న అర్థం ఏంటి అని నన్ను అడిగాడు. ఎందుకు అడిగాడు? తనకి నేను దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో, దైవజనుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఆ దైవజనుడు కలవటానికో లేక ఫోన్ చేయడానికో ఏదైనా సమయం లేకపోవచ్చు, కాదే దైవజనుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడతాను లేదా అది తర్వాత విషయం. ఇగో నా ఫ్రెండ్ ఒక దైవజనుడిగా ఉన్నాడు కాబట్టి తనకి ఇంకొంచెం తెలుసుకొని కొంచెం వివరంగా మాట్లాడగలుగుతాను అనే ఉద్దేశంతో నాకు కాల్ చేసి మాట్లాడాడు. నాకు మొట్టమొదటి నాకు కాల్ చేయడంలో నాకు అనిపించింది అంటే, ఏదైనా సమస్యలో ఉన్న ప్రార్థించే రవి అని చెప్తాడేమో అనుకున్నా. కానీ ఈ మాట చెప్పేసరికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం వేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో మరొక మాట ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు మరొక మాట గుర్తొచ్చింది. కొరింథీ పత్రికలో రాయబడింది, పౌలు భక్తుడు అంటాడు, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రారంభంలో మీరు ఆత్మీయంగా అంత బలమైన వారు కాదు కాబట్టి మిమ్మల్ని పాలతోనే పెంచాను, మీకు అన్నం పెట్టలేదు, అంటే మీకు గట్టి పదార్థం ఇవ్వలేదు, మీకు అరిగించుకోలేదు, అంటే వాక్యంలో ఉన్నటువంటి విగూఢమైన సంగతులు మీకు బోధించినప్పుడు మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి మీకు బోధించలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మీకు ఉన్నటువంటి అనుభవం, మీరు ఆత్మీయంగా ఎదిగినటువంటి విధానము, వాక్యాన్ని గ్రహించినటువంటి విధానము, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటా వచ్చారు కదా, ఇదంతటి నేను క్రోడీకరిస్తే, ఇదంతటి నేను ఆలోచిస్తే మీరు అనేక వేల మందికి బోధించగలిగిన వారై ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే శరీర సంబంధులుగానే జీవిస్తున్నారు. ఆయన దేవుని వాక్యం గురించి కానీ ఆ తపన, ఆ తృష్ణ, చెబితే విందాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ చెప్పే స్థితిలోకి నన్ను కూడా తీసుకువెళ్ళయ్యా, నన్ను కూడా వాడుకయ్యా అనే స్థితిలో ఉండాలి, మార్చబడాలని అని పౌలు భక్తులు కోరుతున్నాడు. ఈ దినం కూడా దేవుడు అదే కోరుతున్నాడు. మీలో చెబితే వినే వారిగా ఉండే స్టేజ్ ఏంటంటే చిన్నపిల్లల స్టేజ్. ఇప్పుడు మీ స్టేజ్ ఏంటంటే నలుగురికి చెప్పే
స్టేజ్. కనుక ఇప్పటికైనా దేవుని వాక్యాన్ని అవకాశం వస్తాయి, నాకు ఎప్పుడు అవకాశం వస్తా, నేను చెప్పాలా అనే ఆ దృక్పథంతో ముందుకు వస్తాను. అది తప్ప రైటా తర్వాత సంగతి. ఇక్కడ ఇంకోటి, సిస్టర్ నిలబడింది, తనకు అనిపించింది, చెప్పింది. అయితే అందులో ఉన్న కొన్ని కరెక్షన్స్ అది కూడా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మా ఇది రాంగ్, కానీ ఇది కరెక్ట్, ఇట్లా ఉండాలి అని ఏదైతే చెప్తున్నారో ఆ మిస్టేక్స్ కూడా, ఎందుకంటే పిల్లవాడు నడుస్తున్నప్పుడు పిల్లవాడు బస్కందులు నిలబడి నడవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటాడు బలం చాలక, కానీ నిలబడాలనే ఆతృతను చూసారా, అది గొప్ప విషయం. కనుక మీరేంటంటే ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వినియోగించుకోండి. హల్లెలూయా. సరే, ఇంకోటి గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి చెప్పండి. తన మీనింగ్ అడగట్లేదు. ఇప్పుడు గుడ్ నైట్ అంటే మంచి శుభరాత్రి అని అంటలేదు. గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు. ఇంకెవరన్నా చెబుతారు? ఇంకెవరన్నా గుడ్ ఫ్రైడే అంటే ఏంటి చెప్పండి. ఓకే, ఇంకా ఇప్పుడు ఆ రెండింటిని కలపండి. ఎవరైనా కానీ గుడ్ ఫ్రైడే, అరే ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు మరణించిన రోజు, లేకపోతే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన రోజు అని చెప్పమాకండి. ఎందుకంటే ఆ మాట చెప్పంలోనే యేసయ్య చనిపోయాడా అని అర్థమవుతుంది, అంతవరకు అర్థమైంది. మీరు సువార్త అందించాలి. అంటే వాళ్ళకి ఏంటో అంటే గుడ్ ఫ్రైడే అంటే యేసయ్య చనిపోయాడు అంటే పుట్టాడు చనిపోయాడు అంతే కదా అని ఒకటి అయిపోతుంది. కానీ మీకు వాళ్ళలో ప్రశ్న రావాలి. అంటే ఏంటో మీరు చెప్పే మాటలోనే, అంటే మీరు చెప్పే సమాధానంలోనే పూర్తి వివరణ రావాలి. ఏంటంటే మన పాపముల కొరకు ఆయన మరణించిన రోజే ఈ గుడ్ ఫ్రైడే. ఏంటంట? నా పాపముల కొరకు అనొద్దు, మళ్ళీ నా పాపముల కొరకు అనొద్దు, నీ పాపముల కొరకు. నీ పాపం కొరకు చనిపోయిందా, సరేలే అని అంటాడు. కాదు, ఇక్కడ జరిగింది ఏంటంటే లోక రక్షకుడైన, లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపి యొక్క రక్షణార్థమై ఈ దినము అనగా 2026 సంవత్సరముల క్రితము ఆయన కలువరి సిలువలో బలి అయిన రోజే గుడ్ ఫ్రైడే. గుడ్ అని ఎందుకు అన్నామంటే ఆయన మనందరి రక్షణ కార్యం జరిగించాడు కాబట్టి అది గుడ్ గా పిలువబడుతుంది. లేకపోతే ప్రతి ఒక్కరు మరణించిన దినాన్ని ఏమంటాం? దుఃఖకరమైన దినం. కానీ యేసయ్య మన కొరకు మరణించాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడే. సరే, ఇప్పుడు మాటల్లోకి దేవుడు యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7వ మాట గురించి మనం ధ్యానించుకుందాం. ఆయన సిలువ మోసాడు. ఆ సిలువను మోసినటువంటి ఆ సిలువ యొక్క వెయిట్ ఎంత అంటే 150 కేజీలు. 150 కేజీలు బరువు ఉన్నటువంటి ఆ సిలువను ఆయన మోసాడు. ఆయన వెయిట్ ఎంత అంటే 85 కేజీలు. 85 కేజీలు ఉన్నటువంటి, లేకపోతే 85 కేజీలు వెయిట్ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు 150 కేజీలు ఉన్నటువంటి ఆ సిలువను మోస్తూ అనేక గంటల పాటు, లేకపోతే అనేక సమయంలో పడిపోతూ ఆయన మోస్తూ ఆ యొక్క కలువరి సిలువ వద్దకు తీసుకువెళ్ళిన తర్వాత, గొల్గొతా కొండ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆ సిలువలో వేలాడబడుతూ పలికినటువంటి అతి శ్రేష్టమైన మాటలు ఆ 7 మాటలు. ఆ 7 మాటలలో ఎండ్ ఆఫ్ ది మాట 7వ మాట ఏమిటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ముగింపులో ఎవరి ముగింపు ఎప్పుడో ఎవరికైనా తెలుసా అండి? కానీ ప్రతి దినము, ప్రతి కడియ, ప్రతి సెకండ్ మన ముగింపే. అవునా కదా అంటారా? అలానే జీవించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ హోప్ ఖచ్చితంగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారు ఆఖరిగా పలుకుతున్నట్టు ఒకే ఒక్క మాట అదేమిటంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను. మన మధ్యలో, మనందరి మధ్యలో, మనందరి దృష్టిలో, మనందరి యొక్క గోల్ ఏమై ఉండాలంటే, గమ్యం ఏమై ఉండాలంటే, దేవా నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా ఆత్మ ఖచ్చితంగా నీ వద్దకు రావాలి, అనగా ఖచ్చితంగా పరలోకం చేరాలి, నీ ఉన్న స్థలంలో చేరాలి అనే ఆశ మాత్రం ఉంటే సరిపోదు. ఎందుకంటే ఎందుకు అన్నానంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరి, చిన్నపిల్లవాడిని కదిలించిన, నడి వయసు వలి వారిని కదిలించిన, వృద్ధాప్య స్థితిలో ఉన్న వారిని కదిలించిన, అయితే మరణ పడక మీద ఉన్న వారిని కదిలించిన, అయ్యా ఏంటి నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటావు అంటే, ఖచ్చితంగా అది స్వర్గమైన అనొచ్చు, పరలోకమైన అనొచ్చు. కానీ వారి అల్టిమేట్ అంటే నరకానికి వెళ్తాను అని అంటారు. ఎవరన్నా? ఎవరు అన్నదు. అనేది ఏమిటంటే, వారి ఆశ ఏమిటంటే నేను స్వర్గం వెళ్ళాలా, పరలోకం వెళ్ళాలా. అయితే దానికి తగ్గట్టుగా జీవితం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానము
అలాగే మరణాన్ని మనం గమనించినట్లయితే ప్రతి స్టెప్, ప్రతిదీ ఒక మాదిరిని మనకి ఉంచిపోయాడు దేవుడు. ప్రతి విషయాల్లో మాదిరి. ఇప్పుడు 7 మాటలు పలికాడు కదా, 7 మాటల యొక్క మాదిరి ఏమిటంటే ఆ 7 మాటల్లో ఉన్నటువంటి రీతిగా మనం కూడా జీవించాలయా అని తీరు చెబుతుంది. అలాగే ఆయన కూర్చున్న కాడ నుంచి ఆయన బోధించిన ప్రతిదీ మనం గమనించినట్లయితే మనం ఏ రీతిగా జీవించాలో ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు ఆయన. ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎలా జీవించాలో, ఎలా ఎదుటివారి పట్ల మనం ఉండాలో ప్రతిదీ ఆయన తెలియజేస్తూ ఒక మాదిరిని ఉంచాడు. అంటే ఒక జిరాక్స్ కాపీని ఆయన మన ఒరిజినల్ ని ఆయన మనకు ఎదుటి ఉంచాడు. ఇప్పుడు ఆ ప్రీతికి మనం జీవించాలి. అంటే మన ఆత్మను చనిపోయిన తర్వాత మన ఆత్మను నరకానికో లేకపోతే సాధారణ చేతుడికో లేకపోతే అపవాది చేతికో అప్పగించడం కాదు, మన ఆత్మను దేవుని చేతికి అప్పగించాలి. ఈ లోకంలో నువ్వు ఎలా బతికావు, ఎలా జీవించావు, ఏమి తిన్నావు, ఏమి కట్టుకున్నావు కాదు. మనకందరికి తెలిసిన స్టోరీ ఏమిటంటే ఒక పేద లాజరైనటువంటి అది కురిపి అది ఏమంటారు అనారోగ్యముతో హీనమైన స్థితిలో జీవించి 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 చచ్చిపోయిన వ్యక్తి. మరొక వ్యక్తి ధనవంతుడు, అని పేరు కూడా రాయబడలేదు చూడండి. ధనవంతుడు రోజుకు ఒక ఐటమ్, రోజుకు 4 ఐటమ్స్, లేకపోతే వాడి యొక్క వస్త్ర విధానం కానీ ఇద్దరు చనిపోయారు. ఇద్దరి యొక్క జీవన శైలి వేరు. ఇద్దరి యొక్క జీవన శైలి వేరైనప్పటికీ కూడా, జీవించే విధానం ఏదైనప్పటికీ కూడా, తినే విధానం ఏదైనప్పటికీ కూడా, కట్టుకునే వస్త్రం ఏదైనప్పటికీ కూడా జీవించే శైలిని దేవుడు గుర్తించాడు. అయితే జీవించి చనిపోయిన తర్వాత వారిద్దరి శరీరాలు ఎక్కడున్నాయి? మాట్లాడు, ఎక్కడున్నాయి? వారిద్దరి శరీరాలు ఎక్కడున్నాయండి? నేను అడుగుతుంది శరీరాల గురించి. వారిద్దరి శరీరాలు ఎక్కడున్నాయి? మట్టిలోనే ఉన్నాయి. వారిద్దరి శరీరాలు మట్టిలోనే పాతివేయబడ్డాయి. కొద్ది దినముల తర్వాత ఆ మట్టి, ఆ శరీరము ఏదైతే మట్టిలో కూర్చబడదో ఆ శరీరము మట్టికి మన్నైపోయింది. అయిపోయింది. కాలం, ఇద్దరి కాలము ముగించబడింది. అయితే వారి యొక్క ఆత్మలు మాత్రము ఒకరేమో ఒక దిక్కు వెళ్ళింది, ఇంకొకరి ఆత్మేమో ఇంకో దిక్కు వెళ్ళింది. ఇంకో దిక్కు ఏంటే, ఒకటేమో పాతాళానికి వెళ్ళింది, మరొకరి ఆత్మేమో దేవుని వద్దకు. అనగా అక్కడ ఒక మాట రాయబడుతుంది, చెరలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్నది. అబ్రహాము ఎక్కడున్నాడు అంటే చెరలో ఉన్నాడు, అంటే పరదేశంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడైన తర్వాత ఆ చెరలో అనగా ఆ యొక్క పరదేశిని పరలోకానికి అంటే పైకి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు అక్కడ భూగర్భంలో లేదు అది పరదేశం. అంటే ఇప్పుడు ఆ యొక్క చనిపోయినటువంటి పేద లాజరు, రోగముతో చనిపోయినటువంటి ఆ లాజరు ఎక్కడున్నాడు? అబ్రహామును రొమ్మున అనుకున్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సమాధిలో ఆ చెరలో ఉన్నటువంటి ఆ యొక్క పేద లాజరును, అలాగే అతనితో ఉన్నటువంటి అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను, వీళ్ళందరినీ, నీతిమంతులందరినీ ఎక్కడ తీసుకెళ్ళాడు? పైకి తీసుకెళ్ళాడు. అంటే మనము పరలోకానికి తీసుకువెళ్ళాడు అనలేము, కానీ పరలోకానికి సమీపంగా తీసుకెళ్ళాడు. అంటే ఎక్కడికున్నారు? దేవునికి సమీపంగా ఉన్నారు. కానీ ఈ ధనికుడైనటువంటి ఈ వ్యక్తి, లగ్జరీ లైఫ్ జీవించినటువంటి ఈ వ్యక్తి ప్రతిరోజు ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఏ రీతిగా అఫీషియల్ గా జీవించాలి, ఏ రీతిగా నలుగురు దృష్టిలో ఉన్నతమైన స్థితికి ఉన్నట్టు కనపడాలి అని ఆలోచించే వ్యక్తి ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. మీరు దేవుని బిడ్డలారా, నీ ఆత్మ ఎవరి చేతికి వెళుతుంది? నీవు ఈ లోకానికి లేదా నీ శరీరము విడిచిన తర్వాత నీ ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళుతుందా లేదా ఎక్కడికి వెళుతుంది? ఒకసారి ప్రశ్న. ఈ గుడ్ ఫ్రైడే ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు, కానీ ఒక ప్రశ్న మాత్రం మీలో మెదలాలి. ఒకవేళ నీ ఆత్మ సిద్ధంగా లేదంటే ఎలా? మొట్టమొదటిగా నువ్వు సిద్ధపడ్డావు అనే తెలియాలంటే మొట్టమొదటిగా ఏంటంటే నీ ఆత్మకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కడగబడాలి. రెండవది బాప్తిసం తీసుకోవాలి. మూడవది నీ క్రియల రూపంలో అయ్యా నేను సిద్ధపడ్డా,
నా ఆత్మ రెడీగా ఉంది. ఇప్పుడు నేను చనిపోయినా కానీ, ఇప్పుడు నా శరీరం నుండి నా ఆత్మ వేరైనా కానీ ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుందయ్యా అనే విశ్వాసముతో నీ ఆత్మ సిద్ధపడి ఉందా? ఈ మూడిట్లో ఎక్కడైనా త్రుట్టిపోయి ఉందా? ఇంకొను అయ్యా ప్రభువుని నమ్ముకోలేదు, అక్కడ పుట్టా కాబట్టి నా తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తున్నా కాబట్టి నేను కూడా వచ్చేసా అనే ఆలోచనలో ఉన్నట్టయితే ఇప్పటికైనా మారు. సరే మారేనయ్యా, బాప్తిస్మం తీసుకోలేదు కానీ ప్రార్థన అంటే నాకు నమ్మకం, యేసయ్యనంటే ప్రార్థన చేస్తా, ఏదైనా అవసరం వచ్చిన ప్రార్థన చేస్తా, ఏదైనా నాకు మేలు జరిగిందే ప్రార్థన పెట్టించుకుంటా, ఏ జరిగిందా కానీ యేసయ్యే అని అంట. కానీ ఇంకా నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు ఎందుకు? రెండో స్టెప్, ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు నీ ఆత్మ సిద్ధపడ్డాడు. ఆత్మ బాప్తిస్మం తీసుకున్నావు తరువాత నీ క్రియలు. మత్తయి రాసిన శుభవార్తలో రాయబడింది కదా, 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ప్రభువా అని పిలిచి ప్రతివాడు వాడు. ఆ తరువాత అయ్యా నీ నామములో ఈ కార్యాలు చేశాను, ఆ కార్యాలు చేశాను, ఈ చేశాను, అబ్బో గొప్ప కార్యాలను మొత్తం నా జీవితంలో జరిగినాయా అని అంటే, యేసయ్య అన్నాడు కదా, నువ్వెవరో అదేంటి బాప్తిస్మం తీసుకున్నా కదా, ఈ నామములో ప్రార్థన చేయడం అన్ని జరిగినాయి కదా, ఇంకేంటయ్యా నీవు కార్యాలయం జరిగినాయి. అది ఎందుకు చేశానంటే, నీ ద్వారా ఎందుకు చేశానంటే నా నామం మహిమపరచబడటానికి, అంతే నీ నామం కాదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఒకటి నమ్మి బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు నీ ఆత్మను సిద్ధపరుస్తున్న ప్రతి దినము వాక్యము ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. రెండవదిగా నీకు కావాల్సింది ఏమిటంటే దేవునితో సహవాసం కూడా ఉండాలి. యేసేపుని గురించి భావం చెప్పిన తర్వాత యేసేపు గురించి తర్వాత చదువుకోండి. యేసేపు గురించి అక్కడ ఉన్నటువంటి ఫరో ఒక మాట అంటాడు కదా, 41వ అధ్యాయం 38వ వచనం అక్కడ ఉంటుంది కదా, ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వాడు మీలో ఎవడైనా ఉన్నాడా? ఈ గుడ్ ఫ్రైడే రోజు 2 ప్రశ్నలు మీరు వేసుకోండి. ఒకటి, నా ఆత్మ నా శరీరం విడిచిన తర్వాత ఖచ్చితంగా పరలోకం వెళ్ళొద్దా? నా ఆత్మ సిద్ధమేనా పరలోకం వెళ్ళడానికి, లేదా ఏమన్నా లోపం ఉందా అని ఒక ప్రశ్న. రెండవది, దేవుని ఆత్మ కలిగిన జీవితము నాకు ఉందా లేదా, దేవుని ఆత్మ నడిపింపు కలిగినటువంటి బ్రతుకు నాకు ఉందా లేదా అని పరీక్షించుకోండి. దేవుడు ఖచ్చితంగా ఈ గుడ్ ఫ్రైడే ఎట్లా అయితే అంటున్నామో ప్రతి దినము నీకు గుడ్ గానే, నీ జీవితానికి మేలుకరంగానే, ఆశీర్వాదకరంగానే దేవుడు మార్చుగాక. ఇటు వాక్యము మన జీవితాల్లో దేవుడు దీవించుగాక. ఆమేన్. సరే, మంచిది, చాలా సంతోషకరము. చివరిగా బాగా మాట్లాడి ఉన్నారు. అవును, ఆత్మ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలని అనేక మార్లు అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మ అవును, మొన్నేంది ఎలాగ అయిపోవాలి, ఆత్మ దయచేసిన తండ్రి ఎదుగు వెళ్ళాలి అనే మాట చెప్పుకుంటున్నాము. దేవతి తండ్రి కుమారుడు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. చివరి దినాల్లో మనందరం కూడాను మన ఆత్మను దేవుని దగ్గర చేరేలాగా ఉండాలి. ఏమండి, ఒక చిన్న విషయం మీరు గమనించాలి. మోషే చనిపోతే ఆత్మను అడ్డగించింది లూసిఫర్. దేవుని బిడ్డలారా, అయితే దేవత దేవుడు మిఖాయిలు పంపించి యుద్ధం చేసి ఆత్మను చరంగా ప్రభు దగ్గర తీసుకెళ్ళడం జరిగిపోయాడు. దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మ ఏ విషయంలోనూ శాతానికి అప్పగించబడకుండా ఉండటానికి మీరందరూ ఇప్పటి నుండి ప్రార్థన చేసుకోండి. సిద్ధపడిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డలు కూడాను దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుకుని చక్కగా అన్న ప్రవృత్తి లాగా సుమయోను సైతం కూడా నిరీక్షించాడు కదండి. ప్రభువును చూసి కూడా ఎంతో కొనియాడాడండి. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా నిరీక్షణతో కనిపెట్టి ప్రభు కొరకు సిద్ధపడి ఆత్మను మాత్రము ఎక్కడ కూడా కిందపడనివ్వకుండా దేవుడు ఆయన దేవదూతలతో తీసుకువెళ్ళినట్టుగా మనందరూ ప్రార్థన చేయాలి. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము
కలిగి ఇలాంటి మహిమల దేవుని రాజ్యంలో ప్రభు తక్కువ వెళ్ళి అలాంటి బంగారు బిల్లు దొరకటానికి ఆత్మను ఎక్కడ కూడా పడనివ్వకుండా లూసిఫర్ చేతికి అప్పగించబడకుండా నేను దేవునికి చిత్తానుసారంగా ఆయన బలిష్టమైన ఆత్మల్లో దేవదూతలతో నీ ఆత్మను తీసుకువెళ్ళాగా ఇప్పటి నుండి నేను ప్రార్థన చేసుకోవాల్సిగా మనం చేస్తున్నాను. అందరూ టైం అయిపోయింది. ఈ చెప్పిన 7 మాటల విషయము ఒకసారి 2 మాటలు ప్రార్థన చేసుకుని పై వరకు మనం ముగించుకుందాం. టైం ఈజ్ ఓవర్, గాస్ టైం అయిపోతుంది, ముగించుకుందాం.